మీరేంటో మీ విధానాలు ఏంటో ఆడియన్స్ మిమ్మల్ని కాదు, మ్యాట్ ఫర్ ఇచ్ అదర్ టీమ్ని ఫౌల్స్ అంటారు, పెనాల్టీస్ అంటారు, ఏదో 1 minute యాడ్ చేసామంటారు, 2 minutes యాడ్ చేసామంటారు. ఇప్పుడు కొత్తగా ఏమంటున్నారు, డిస్క్వాలిఫికేషన్ అంటున్నారు. ఇదాని నుంచి వచ్చిందిరా బాబ్జా. కొత్తగా ఫౌల్స్ చేస్తే డిస్క్వాలిఫై చేస్తారా అంటే స్టార్టింగ్ నుంచి అలాగే ఉందనుకోండి, నో ప్రాబ్లం. అంటే సెట్ ఆఫ్ రూల్స్ అలాగే ఉన్నాయి, ఇంకో మీరు ఇట్లాంటి చేస్తే మిమ్మల్ని మనం చాలాసార్లు చెప్పుకున్నాం, క్రిటిసైజ్ చేసాం, ఇలా చేసినప్పుడు అలా చేయాలి కదని. ఇప్పుడు స్టార్టింగ్ నుంచి అలా చేయకుండా ఈ పర్టికులర్ గేమ్లో దట్టు కొంతమందిని టార్గెటెడ్గా చేసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే, ఓకే వీళ్ళు టాప్లో ఉన్నారు కాబట్టి వీళ్ళని దించాలి అని చెప్పి వెళ్ళి ఏదో ప్లాన్ చేసుకుని వచ్చి చేసినట్టు అనిపించింది నాకు. అసలు సింక్ లేదు అసలు. ఇప్పుడు కళ్యాణ్ ఇలా పట్టుకున్నాడు రాంగ్గా పట్టుకున్నాడు అనుకోండి, అప్పుడు అక్కడ చూసి వెంటనే చెప్పాల్సింది ఎవరో, శ్రీముఖి గారు ఏంటో మరి తప్పుగా అనుకుంది. నేను పద్దాక క్రిటిసైజ్ చేస్తున్నానని చెప్పి శ్రీముఖి గారి ఫ్యాన్స్ లేదు, శ్రీముఖి గారు ఎవరైనా చూస్తామో తప్పుగా అనుకుంది. మీరు అర్థం చేసుకోండి, అక్కడ ఆవిడ హోస్ట్, ఆవిడే అంపైర్, ఆవిడే సంచాలక్, అన్నీ ఆవిడే. కొన్ని స్పాట్లో తీసుకోవాల్సిన డెసిషన్స్ ఉంటాయి, కొన్ని తర్వాత మనం వెళ్ళి చూసుకొని వచ్చినా కూడా వేరే విషయం. సరేనా? ఇప్పుడు మీరు ఇన్ని ఫౌల్స్ చేశారు, అబ్బా ఇందుకోసం మీకు 1 minute మైనస్ అవుతుంది, 1 minute మైనస్ అవుతుంది అని చెప్పి లెక్కేసుకొని వస్తే నో ప్రాబ్లం, అది మీరు ఎప్పుడైనా చేసుకోవచ్చు. కానీ డిస్క్వాలిఫై లాంటి సినారియోస్ ఉన్నప్పుడు అక్కడే చెప్తే, కళ్యాణ్ని అక్కడే వార్న్ చేస్తే కళ్యాణ్ అక్కడే లేపు పెట్టుకుంటాడు, లేదు అక్కడే డిస్క్వాలిఫై చేస్తే నటరాజ్ మాస్టర్ లాగా ఆ బకెట్లు దనుకోవటమో, ఆ బిందెలు దనుకోవటమో, ట్యాపులు గట్టి వెళ్ళిపోవటం, ఏదో ఒకటి అక్కడ ఏదో ఒకటి చేసి వెళ్తాడు కదా. అది వదిలేసి ఈ ఫౌల్స్తో డిస్క్వాలిఫికేషన్ నాకు అర్థం కాల. మాస్టర్ గారు అంత హడావుడి చేసి అంత ఇది చేస్తేసి గేమ్ గురించి మాట్లాడలా, ఆ సూట్ కేసులు తినేసి ప్రాపర్టీ డ్యామేజ్ చేసి అంత ఇచ్చేస్తే ఆయనకి రెడ్ కార్డు, వార్నింగో, సీరియస్ వార్నింగో ఏమీ లేదు. మేబీ వీకెండ్ ఏమైనా జడ్జెస్ చేతులు ఇస్తారేమో నాకు తెలియదు. ఇందులో మధ్యలో కొన్ని ఫౌల్స్ కొంతమంది కూడా అట్లాగే కింద పట్టుకున్నా వాళ్ళకేం కౌంట్ కాల, ఏందో చేసుకుంటూ వెళ్ళారు. కళ్యాణ్కి ఈ పర్టికులర్ ఎపిసోడ్లో అన్యాయం జరిగిందంటే ఖచ్చితంగా అన్యాయం జరిగింది. ఒకటి కాదు, 2 సార్లు అన్యాయం జరిగింది. రెండోసారి అన్యాయానికి నటరాజ్ మాస్టర్ గారి కారణం అంటే మళ్ళీ నటరాజ్ మాస్టర్ గారి కారణం కాదు, చెప్తా. ఆ కలర్స్ ఏదైతే స్విచ్ అయిందో కొంతమంది కనిపించుండొచ్చు, నటరాజ్ మాస్టర్ గారు కళ్యాణ్ని తీసుకొని పెట్టేసుకున్నారు అని మీకు కనిపించుండొచ్చు. కాదు, మీరేంటో మీ విధానాలు ఏంటో అని పెట్టాను కదా, దాని కిందకు వస్తుంది. ఇది కూడా మాట్లాడుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. సో ముందుగా ఖచ్చితంగా మీరు ఖచ్చితంగా లైక్ చేయండి, ఎందుకంటే ఈరోజు రివ్యూ కూడా బాగుంటుంది. నిన్న రివ్యూ కూడా బాగా వచ్చింది, సో ఆల్మోస్ట్ ఒక 30,000 వ్యూస్ దాకా వెళ్ళింది. ఈరోజు రివ్యూ కూడా బాగా వస్తుంది. మీరు మిస్ అయిన కొన్ని పాయింట్స్ ఏమైనా అంటే, ఇప్పుడు నాకు గుర్తొచ్చింది, నేను జానుని నా నీతి గారు కొట్టిన క్లిప్ పెడతా అన్నా, మర్చిపోయాను. సో అది స్టోరీలో పోస్ట్ చేస్తాను కొంచెం ఎర్లీ మార్నింగ్ అయిన తర్వాత. మనం మాట్లాడుకుందాం ఎక్కడ ఏ పాయింట్స్ రేస్ చేసి ఎక్కడ డిస్క్వాలిఫికేషన్ చేయాలి, అవన్నీ చేయకుండా ఏం చేశారు ఏంటి అని చెప్పి. సో దయచేసి వీడియో లైక్ చేసి చూడండి. మీ ఒపీనియన్స్ కామెంట్ చేస్తున్నారు, కామెంట్ చేయండి. అలాగే కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, సరేనా? మళ్ళీ చెప్పాలి నేను, ఎందుకంటే ఫ్లోలో మనం వెళ్ళిపోతాం. మళ్ళీ అది 55 minutes 60 minutesకి వెళ్ళిపోతుంది. మధ్యలో ఆగి మళ్ళీ మీరు లైక్ కొట్టండి నేను చెప్పలేను. సో దయచేసి ఇప్పుడే లైక్ కొట్టేసేయండి. సో శ్రీముఖి గారు వచ్చారు. అసలు ఏం జరిగింది, ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది నాకు తెలియాలి అని ఎంఎస్ రేంజ్లో నుంచున్నారు అనమాట. నేను ఫస్ట్ లెసన్ చేస్తా, విన్న తర్వాత సో నేను లాస్ట్లో మాట్లాడతాను అన్నారు. శాండ్రా గారు ఫస్ట్ లేచారు. కళ్యాణ్ గారు చాలాసేపు ఇలా పట్టుకున్నారు, చెస్ట్ దగ్గర పట్టుకున్నారు అని చెప్పి. ఇలా పట్టుకోవచ్చా లేదంటే నేను ఎపిసోడ్ చూసా. సో శ్రీముఖి గారు ఏం చెప్పారంటే, ఇలా అయినా పట్టుకోవచ్చాడు. ఫస్ట్ చెప్పిందంటే ఇలా పట్టుకోవాలి చేతులు, నెక్స్ట్ ఏంటి చేతులు ఫోల్డ్ చేసిన పర్లేదు, ఇలా అయినా పట్టుకోవచ్చు. ఫోల్డ్ అంటే ఆవిడ మీనింగ్ ఇది, నేను అనుకున్నా ఇట్లా పెట్టుకోవచ్చామన్నా, కానీ ఆవిడ మీనింగ్ ఏంటంటే ఇది, బట్ అప్పే ఉండాలి అన్నట్టు అనమాట. ఓన్లీ థింగ్ ఏంటంటే నెత్తికి టచ్ అవ్వకూడదు, దాని తర్వాత షోల్డర్ కూడా టచ్ అవ్వద్దు అన్నారు. బట్ షోల్డర్ టచ్ అవ్వద్దంటే అప్ అంటే అలాగా, సో దించుతారు ఆబ్వియస్గా. దించిన తర్వాత ఇక టచ్ అవ్వకూడదు. సో ఈ రేంజ్ వరకు అంటే ఈ నెక్ రేంజ్, ఈ చెస్ట్ పైన రేంజ్ వరకు అలౌడ్ అన్నట్టు చెప్పినట్టు, ఇంకా ఆవిడ అలౌడే అన్నట్టు అనమాట. సో చెప్పినట్టే. సో ఇలా పట్టుకున్నారు. ఆయన చాలాసార్లు ఇలానే పట్టుకున్నారు, అంటే కిందకే పట్టుకున్నారు అని చెప్పినాడు. మహేష్ ఏమో నేను ఏం చూడలేదు, నాకు దాని గురించి తెలియదు. సో అని చెప్పి ఆవిడ చెప్పారు. శాండ్రా గారేమో నేను చూశాను, నేను మీకు అప్పుడే చెప్పాను అని చెప్పి సో ఆవిడ కన్సర్న్ ఆవిడ రైజ్ చేశారు. ఇదేమైనా టార్గెట్ చేసిన చెప్పారు అంటే తప్పులేదు, ఎవరు చూసింది వాళ్ళు చెప్పడం తప్పులేదు. నటరాజ్ మాస్టర్ గారు నథింగ్, జిప్ వేసేసుకున్నారంటే శ్రీముఖి ఏమో నథింగ్ టు సీనా, మీకు ఏమీ లేదా అంటే ఏమీ లేదంటే నీతి గారేమో మాట్లాడమ్మా చెప్పు అనగా నటరాజు అంటారు, నేను మాట్లాడను, నువ్వు మాట్లాడద్దన్నో నేను మాట్లాడొద్దంది అని నీతి గారు ఎప్పుడన్నారు, మీరు గోలగా పిచ్చిగా ఏది పడితే అది మాట్లాడుతుంటే అది మాట్లాడద్దన్నారు. మీకు జరిగిన అన్యాయం ఇక్కడ చెప్పాలి కదా. మాస్టర్ గారు అక్కడ అరిచారు ఫౌల్ అని చెప్పి ఏదైతే అరిచారో కెమెరా ముందు ఏదైతే పర్ఫార్మెన్స్ చేశారో ఆ పాయింట్లు అంటే వినిపించుకుంటే ఏదో ఒకటి ఇక్కడ చెప్పాలి కదా.
మాస్టర్ గారికి అన్యాయం జరిగిందా అంటే ఇప్పుడు మాస్టర్ గారు రేస్ చేసిన పాయింట్స్ ఫౌల్స్ అందరూ చేశారు, మాస్టర్ గారిని తప్పు బట్ నా విషయంలో, కానీ ఏదైతే దాని తర్వాత స్టంట్ చేశారో అది రాంగ్. ఎవరికో ఫేవరెటిజం చేస్తున్నట్టు ఈయన చెప్తున్నారు కానీ ఈయనకే చాలాసార్లు చేశారు. ఇక్కడ నోరు తెరిచి నేనే కాదమ్మా అందరూ ఇలా పట్టుకున్నారు, నువ్వు నన్నే టార్గెట్ చేస్తూ సో నాకే చెప్పు, వాళ్ళు పట్టుకోలేదు ఫుటేజ్ తీ అయ్యని చెప్పి ఇక్కడ పద్ధతిగా చెప్పుకోవాల్సిన టైం ఇది. జిప్ అంటే నీతి గారేమో పాయింట్ ఒకటి, ఫస్ట్ పాయింట్ ఏంటంటే బయట చాలా అగ్రెసివ్ చూపించారు మీరు, సరేనా? నటరాజ్ మాస్టర్ గారు అలా ఉన్నారనమాట. పాయింట్ 2 ప్రాపర్టీ డ్యామేజ్ చేశారు. పాయింట్ 3 ఛాలెంజ్ జరుగుతున్నప్పుడు మధ్యలో నుంచి వితౌట్ ఇన్ఫార్మింగ్ లోపలికి వచ్చేసారు. పాయింట్ 4 ఇష్టం వచ్చినట్టు దేన్ని పడితే దాన్ని కొట్టారు ఈ సూట్ కేసు లేని. పాయింట్ 5 సర్దేసుకొని ఎక్కడికి వెళ్ళిపోతా అని చెప్పారు. సో మీరు నీతి గారు వచ్చే వరకు మీరు కంట్రోల్ అవ్వాలా. సో ఐఎమ్ ఆస్కింగ్ ఫైనల్ టైం ఛాలెంజెస్ అన్నట్టు ఒక 5 పాయింట్లు చెప్పారంట. ఛాలెంజెస్ పరంగా ఏమైనా పాయింట్స్ ఉంటే చెప్పండి, మీదైతే గొడవ చేశారో అది మాట్లాడతాను ఇది చెప్పండి అని చెప్పారనమాట. నీతి గారేమో ఆయన ఏమంటున్నారంటే సో భుజం మీద తల మీద పెట్టుకోవడం లేదు కదా, పెట్టుకోవద్దన్నారు కదా, పెట్టుకోలేదు కదా. సో ఆయన ఏదైతే తిప్పుతున్నారో అది స్ట్రాటజీ, తిప్పేది స్ట్రాటజీ అన్నారు. నా దాకా వస్తేనే ఎందుకు వద్దంటున్నారు, మిగతా వాళ్ళు చేశారు కదా అని చెప్పి ఆ తిప్పేదానికోసం మాట్లాడనమాట. ఇలా పెట్టుకొని అలా తిప్పారు అని చెప్పి. షీమ్కి ఏమో మీరు మమ్మల్ని ఒక్కళ్ళనే వద్దన్నామా అనలేదు, కళ్యాణ్ని వద్దన్నాం, మహేష్ని వద్దన్నాం, ఫస్ట్ చేసింది మహేష్, సో మహేష్ని వద్దన్నాం, నోకరాజుని కూడా హోల్డ్ చేసుకోమని చెప్పాను చెప్తే ఇలా చేయకూడదని చెప్పామన్నారు. కరెక్ట్ పాయింట్ చెప్పారు. సో ఇలాగా మనకు జరిగిన అన్యాయాలు ఏమైనా మనం చెప్తే మనకు క్లారిటీ వచ్చింది. ఎవ్రీ టైం మనమే రైట్ ఉండాలని రూల్ లేదు. మనం రాంగ్ ఉండొచ్చు, శ్రీముఖి రాంగ్ ఉండొచ్చు, టీం రాంగ్ ఉండొచ్చు, నేను ఇక్కడి నుంచి రాంగ్ ఉండొచ్చు, మనం ఏదైనా ఒక సెకండ్ ఇటు తిప్పేపటికి ఆడియన్స్గా చూస్తున్నాడు, ఆడియన్స్గా మనం కూడా రాంగ్ అవచ్చు, ఎవరైనా రాంగ్ అవచ్చు. మనం మాట్లాడుకొని చెప్పుకుంటే ఒకరికొకరు లాజిక్లు అప్పుడు మనకు అర్థమవుతుంది. నేను ఒక కామెంట్ చేశాను, ఎవరో కామెంట్ చేసి నేను రిప్లై ఇచ్చాను, ఎక్కడ దాకా పట్టుకోవాలని చెప్పి సో నేను రిప్లై ఇచ్చాను, మళ్ళీ నేను చూసుకున్నాను అనమాట. మళ్ళీ మనం కరెక్ట్ చేసుకోవచ్చు, తప్పలేదు. ఫస్ట్ మహేష్కి చెప్పాం, నోకరాజ్ చెప్పాం, దాని తర్వాత మాస్టర్కి చెప్పాం. రూల్స్ సేమ్ ఫర్ ఎవ్రీ వన్. సో మాస్టర్ని టార్గెట్ చేసి నేనేమైనా వద్దన్నానా అనలేదు కదండి నీతి గారు, అన్నీ వచ్చాయి కదా చెప్పనేది చెప్తాను అనమాట. నటరాజ్ మాస్టర్ గారు నువ్వు మాట్లాడద్దన్నావు, నేను మాట్లాడను, అంతే. 6 పాయింట్స్ తీశారు కదా, డన్. ఏదో 5-6 పాయింట్స్ తీశారు కదా, డన్ అని చెప్పి సరే అయిపోయింది. నేను నెక్స్ట్ షీముకి ఏం చెప్పింది ఏంటని ఎదురు చూస్తా ఉన్నా. నోకరాజ్ అని గారు నోకరాజ్ నో ప్రాబ్లం అన్నారు. భాను గారేమో గట్టిగా అతికింది తనకి, అంటే కొట్టారు అని అనమాట. సో జాను కావాలని కొట్టారని నన్ను, సో చెవి నొప్పి వచ్చిందని ఒకటి. భాను గారికి ఏంటంటే కావాలని కొట్టలేదని మేము కావాలని కొట్టారని మేము అనట్లేదు, కానీ కొట్టారు. కావాలని కొట్టారు నన్ను, గేమ్లు ఇవన్నీ సహజం, కానీ కొట్టారు. దానివల్ల యూజ్ ఏంటి, ఏం చేద్దాం అనుకున్నారు? డిఫెన్స్లో గేమ్లో తగిలింది అనుకోండి, మీకు అనిపించింది అనుకోండి, గేమ్లో కొట్టారు కావాలని అంటే మరి దాన్ని రేస్ చేసి పాయింట్ ఏంటి, ఏం చేయాలనుకుంటున్నారు? అవతల నుంచి వాళ్ళు చెప్పాలి, లేదు నేను కావాలని కొట్టింది నీతో అని. మీరు చెప్పండి, అగ్రెషన్లో కావాలని కొట్టారు అని చెప్పి ధైర్యంగా చెప్పండి. అంతేగాని కావాలని కొట్టారు మేము అనుకోవట్లేదు కానీ తగిలింది, కావాలని కొట్టారు మేము తాకింది అని దానివల్ల యూజ్ ఏముంది? ఇద్దరికి 2 నిమిషాలు, అటు 2 నిమిషాలు, ఇటు 2 నిమిషాలు టైం వేసి చెప్తే పర్పస్ఫుల్లీ అని నన్ను కానీ చేసుకున్నారు. కొట్టారంటే నీతో కావాలని కొట్టావా, షుడ్ బి కన్సిడర్, మనం కన్సిడర్ చేయాలంటే ఇది కాదు పొరపాటున తగిలింది, సో డిఫెండింగ్ వల్ల తగిలింది అలా అనుకుంటే కనుక మీరు అలాగే చెప్తున్నారు కాబట్టి అది మీరు సార్ట్అవుట్ చేసుకోండి, ఇంకా నా వరకు అవసరం లేదని చెప్పారన్నమాట. జాన్ ఏమో కావాలని చేసింది అంటలేదు కానీ ఆ పక్కన అలా పడుతుండే అనగా దట్ ఈస్ పర్సనల్ థింగ్, మీరు చూసుకున్నారు. ఇంకా ఆవిడ ఏం చేసిద్ది, కావాలని కొట్టారు అంటే అప్పుడు అదేమైనా వెళ్ళి సో కెమెరాలో చూసుకుని ఆవిడని డిస్క్వాలిఫై చేయడం ఏదో చేస్తారు, అంతే. తప్పితే నాకు తాకింది కానీ ఆవిడ కావాలని కొట్టలేదు, నాకు తాకింది ఆవిడ కావాలని కొట్టలేదు అని చెప్పి పర్పస్ఫుల్లీ కొట్టలేదన్న ఏ వర్డ్స్ యూజ్ చేసినా వేస్ట్ కదా. నెక్స్ట్ కళ్యాణ్, ఎప్పుడైతే శాండ్రా గారు పాయింట్ రేస్ చేశారు కళ్యాణ్ మీద, కళ్యాణ్ తన వరకు వచ్చిన తర్వాత నేను ఇలా అయినా పట్టుకోవచ్చా అంటే యూ సెడ్ ఓకే, నేను ఎలా అయినా పట్టుకోవచ్చా అంటే యూ సెడ్ ఓకే, సో నువ్వు చెప్పావు, సో అప్పుడు మాత్రమే ఆ పొజిషన్లో ఉన్నాను. ఎప్పుడైతే చాలామంది, నేనే కాదు చాలామంది ఈ పొజిషన్లో ఉన్నారు, మహేష్ కింద పట్టుకున్నాడు, అందరూ కింద పట్టుకున్నారు, సరేనా? అంటే ఇక్కడ చెస్ట్ ప్లేస్లో చాలామంది పొజిషన్ ఉన్నారు. దెన్ వెన్ యూ సెడ్ ఎవరి ఈ పొజిషన్లో పట్టుకోవద్దు పైకి ఎత్తమన్నప్పుడు నేను ఈ పొజిషనే తీసుకున్నా అని చెప్తున్నాడు. సో ఈ పొజిషనే అందరూ పట్టుకున్నారు, క్లియర్గా చెప్పారు పైకి పెట్టుకోవాలని తీసుకున్నాను. సో మీరు కానీ మానిటర్ కానీ ఎవరైతే మీరు సపోర్ట్ తీసుకున్నారో వాళ్ళు చెప్పిన తర్వాత నేను పైన పెట్టుకున్నాను చెప్పారు అనమాట. నేను ఇక్కడ రొటేట్ తీసుకున్న స్ట్రాటజీ అంటే బకెట్ ఇటు నుంచి ఇటు అలా రొటేట్ చేసుకుని అది స్ట్రాటజీ అంటే అది ఓకే అని చెప్పారు. శాండ్రా చెప్పిన పాయింట్కి నన్ను క్వశ్చన్ చేయాల్సిన అవసరం లేదని చెప్పి షీమ్గా చెప్పారు. యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లం అది మాత్రం చెప్పు, నా దగ్గర ఏమైనా చెప్తాను, నేను మిమ్మల్ని పట్టించుకుని ఏదో మిమ్మల్ని నామకే వాస్తే అడుగుతున్నా, ఆల్రెడీ నేను రాసుకొచ్చుకున్నా ఎవరికి ఎన్ని ఇవ్వాలన్నది అదే చెప్తా. మీరు ఏం చెప్పినా సరే నాకు చెప్పినట్టు కదా, ఆడియన్స్కి చెప్పుకున్నట్టే అన్నట్టు ఉంది అక్కడ వ్యవహారం. ఏముంది, ఓకే వీ విల్ టాక్ అని చెప్పి కూర్చోబెట్టారనమాట. ఇప్పుడు శ్రీముఖి గారు స్టార్ట్ చేశారు, ఇన్ని పాయింట్స్ చెప్పారు కదా, ఒకటి క్లారిటీ ఇచ్చేసి
నేను మీ అందరికి క్లారిటీ ఇచ్చేసి నేను మీకు ఏ పాయింట్స్ ఇవ్వాలనుకున్నాను ఇచ్చేసి రెస్పెక్ట్ఫుల్గా వెళ్ళిపోతాను. తర్వాత మీ ఇష్టం, మీ చంద్రం అందరు గందరగోళం మీరు చేసుకుని చెప్పారన్నమాట. ఫస్ట్ ఫౌల్స్ అండ్ పెనాల్టీస్ అనేవి మనం ఫస్ట్ మాట్లాడుకున్న దాంట్లో లేవు. ఈ ఫౌల్స్కి పెనాల్టీస్ అన్నవి లేవు. బట్ మీరు ఆడిన తర్వాత మీరు ఆడిన విధానం వల్ల వెతకాల్సి వచ్చింది. సో వాటిని పెట్టాల్సి వచ్చింది, పెట్టాము. సరే, ఓకే, చూద్దాం. నాట్ వన్ పర్సన్, మల్టిపుల్ పర్సన్స్ అందరూ చేశారు, అందరూ ఫౌల్స్ చేశారని చెప్పారన్నమాట. అమ్మాయిలు ఏం చేయాలి అంటే వాటర్ తీసుకుని మాత్రమే పోయాలి. నేను ఎప్పుడైనా చెప్పాను మీ పార్ట్నర్ దగ్గర నుంచి మీరు డిఫెండ్ చేసుకోవచ్చు అని చెప్పి ఎవరైతే చేశారో నోకరాజు వాళ్ళ పార్ట్నర్ ఎవరైతే ఆశ ఉన్నారో వాళ్ళు చేశారు, వాళ్ళ కోసం చెప్పారు. సో అందరూ ఎంతో కొంత ఫౌల్ చేశారు. తక్కువ నుంచి ఎక్కువకి నేను చెప్పుకుంటూ వెళ్తాను అని చెప్పి స్టార్ట్ చేశారన్నమాట. అభిమానిక గారు 2 ఫౌల్స్ చేశారు పాత్వేలో. అమీర్ గారు ఏదైతే వాళ్ళు 0 చేశారు. సో అన్ని లీస్ట్ మీరే చేశారని చెప్పారు. జాను 2 ఫౌల్స్. సో జాను సేమ్ థింగ్, అభిమానిక గారిలాగే జాను చేసిందని చెప్పి 3 ఫౌల్స్ సిద్ధ్ అండ్ సోనియా. సిద్ధు ఒకసారి ఇదయ్యారు. సో సోనియా 2 టైమ్స్ అంటే ఒకసారి కిందకి పెట్టాడని చెప్పి, సోనియా 2 టైమ్స్ పాత్వేలో పెట్టారు అని చెప్పి సో వీళ్ళ ఫౌల్స్ చెప్పారు. నెక్స్ట్ మహేష్ అండ్ శాండ్రా 3 ఫౌల్స్. మహేష్ డూయింగ్ ద డిఫెన్స్ చేశారు కదా, సో పోనీయకుండా, సో దానికోసం మహేష్ అని చెప్పారు. శాండ్రా గారు 0. సో వీళ్ళు ఇన్ని ఫౌల్స్ చేసినా వీళ్ళకి ఏం కన్సిడరేషన్ లేనట్టే, సో వీళ్ళు పక్కన పెట్టేశారు. దీని తర్వాత ఇక్కడ నుంచి కళ్యాణ్ అండ్ వాసంతి 2 ఫౌల్స్ చేశారని చెప్పారు. కళ్యాణ్ ఎగ్జాక్ట్లీ వెరీ క్లియర్లీ త్రూఅవుట్ ద టాస్క్ 1 minute 22 seconds చెస్ట్ లెవెల్లో ఉండింది అని చెప్పారు. చెస్ట్ లెవెల్లో అందరూ పట్టుకున్నారు. సరే, కళ్యాణ్ కింద పట్టుకున్నాడు, ఒక నిమిషం పట్టుకున్నాడు అనుకున్నాను, కింద పట్టుకున్నాడు, ఫుటేజ్ చేసి చూపించారు, కింద పట్టుకున్నాడు. కింద పట్టుకుంటే ఆ టైంలో దాన్ని ఇది తప్పు పైకిలే పట్టుకొని చెప్పాల్సిన బాధ్యత ఎవరిది? శ్రీముఖ్ గారిది. సరే, చూడలేదు. చూడకపోతే ఈ ఫౌల్కి వాళ్ళు చేసిన టైంలో బాబుని ఇలా కింద పట్టుకున్నట్టు 1 minute 22 seconds నీకు యాడ్ చేస్తున్నా అని చెప్పి యాడ్ చేసి, ఇంత ముందులో యాడ్ చేసి మిగతా వాళ్ళందరూ కూడా టైమింగ్స్ కన్సిడర్ చేస్తున్నాం అని కన్సిడర్ చేసి, సో వాళ్ళది అందులోంచి ఆయన పట్టుకున్న టైం నుంచి మైనస్ చేసి సిద్ధును ముందుకు పెట్టి కళ్యాణ్ని వెనక పెట్టడము, కళ్యాణ్ సెకండ్ ప్లేస్లో కళ్యాణ్ థర్డ్ ప్లేస్లో పెడితే, ఇప్పటి వరకు వీళ్ళు ఎలాగైతే చేసుకుంటూ వచ్చారో అలా చేస్తే అట్లీస్ట్ ఆ టైప్లో మనం క్రిటిసైజ్ చేసుకునే వాళ్ళం. ఇది కొత్తగా మొత్తం తీసేసి డైరెక్ట్ డిస్క్వాలిఫికేషన్. 1 minute 20 seconds పట్టుకున్నాం, చెస్ట్ లెవెల్ ఉందంటే కళ్యాణ్ కెన్ ఐ స్పీక్ అని చెప్పి ఎప్పుడైతే మీరు చెప్పారో పైన పట్టుకోవాలని చెప్పి నేను అప్పటి నుంచి పైన పట్టుకున్నానంటే, బోత్ యువర్ బకెట్స్ అసలు నిండలేదు, నువ్వు నిండకుండానే యువర్ రిలాక్సింగ్ అని చెప్పి. మరి రిలాక్సింగ్ అన్నప్పుడు ఇంకేముంది? నిండితే అలా పట్టుకుంటే పోను అనుకోవచ్చు. సరే, ఏదైనా 1 minute 20 seconds రాంగ్ ఉన్నప్పుడు ఆ 1 minute 22 secondsకి ఆయన టైంలో యాడ్ చేయటము తీసేయటము చేసి ఆయన పొజిషన్ మార్చాలి. సరే, అయిపోయింది. మనకు వీడియోస్ చూపించారన్నమాట, ఇలా కింద పట్టుకున్నాడు, తప్పేది అదైతే కంప్లీట్ ఫౌలే. కానీ ఆ ఫౌల్ని అక్కడ చూడాల్సిన బాధ్యత ఎవరిది? దాన్ని కరెక్ట్ చేయాల్సిన బాధ్యత ఎవరిది? శ్రీముఖిది. ఇప్పుడు శ్రీముఖ్ గారి ఫ్యాన్స్కి మళ్ళీ శ్రీముఖ్ గారి ఎవరు కలిసి జస్ట్ హోస్ట్ అంటే వచ్చేసి ఏదో స్టేజ్ మీద అలా కాదు, ఈవిడ హోస్ట్ ప్లస్ ఎంపైర్ ప్లస్ అన్నీ. అలాంటప్పుడు అది కనుక చేయలేకపోతే 2 మానిటర్స్ని పెట్టుకోవాలి, టీంలో మిగతా వాళ్ళు ఏమనేది తోడు తెచ్చుకోవాలి. అంతే తప్పితే ఎలా పడితే అలా రిజల్ట్ ఇచ్చేసి తర్వాత మార్చేసి ఎంత టూ మచ్ స్క్రిప్టెడ్. వాళ్ళకి ఎవరు వద్దనుకుంటున్నారో అంటే ఫేవరెటిజం అని చెప్పను ఈ పర్టికులర్ దాంట్లో, బట్ 1 side అయిపోద్దేమో అన్న విధంగా, గేమ్ 1 side అయిపోద్దేమో, కళ్యాణ్ ముందుకు తీసుకొస్తాయని కళ్యాణ్ కావాలని కిందకి లాగినట్టుంది. మేబీ కళ్యాణ్ శాండ్రా మహేష్ దగ్గర లాక్కుంటాడేమో, శాండ్రా మహేష్ని ఈ వారం ముందుకు పుష్ చేయాలి అలాంటి డౌట్లు కూడా రావటం తప్పలేదు కదా. అలా టీం ఆలోచించినట్టు నాకు అనిపించింది. వీళ్ళ తర్వాత మీరు చేశారు కాబట్టి 1 minute 20 seconds. నెక్స్ట్ 8 ఫౌల్స్ నటరాజ్ మాస్టర్ గారు, నీత గారు. మాస్టర్ ఏమో నవ్వుతాను 8 ఫౌల్స్ అనగానే. మాస్టర్ గారు ఆల్రెడీ లెక్కేసుకుని ఉంటారు. మాస్టర్ చెప్తాను నేను 4 ఫౌల్స్ చేశానని చెప్తూ ఉంటారు. మాస్టర్ గారు మీరు కూడా 1 minute 18 seconds కిందకి పెట్టుకున్నారు, నెక్ కిందకి చెస్ట్ కిందకి అలా పెట్టుకున్నారు. అలాగే బకెట్ మీరు రీసెట్ చేశారు, 3 times మీరు రెసిస్ట్ చేశారు, ఆ ఫౌల్స్ అని చెప్పారన్నమాట. నీతి గారు 3 సార్లు పాత్వేలు దిగిపోయారు అది అని చెప్పి. దాని తర్వాత నూకరాజు 10 ఫౌల్స్. నూకరాజు 2 minutes 9 seconds బిలో ద చెస్ట్ లెవెల్ పట్టుకున్నాడు. ఆశ 8 ఫౌల్స్ చేసింది, 4 సార్లు మిగతా వాళ్ళని బ్లాక్ చేసింది, 4 సార్లు పాత్వేలు చేసింది. సో ఇవన్నీ చేశారన్నారు. ఇవన్నీ చేసిన దానికి వాళ్ళు ఎప్పట్లాగే ఈ ఫౌల్స్కి ఇన్ని సెకండ్లు అనుకుంటున్నాం అని యాడ్ చేసేసి ఉంటే ఒకలా ఉండేది. స్టిల్ మనం క్రిటిసైజ్ చేసేవాళ్ళం, ఎందుకంటే ముందు చెప్పుకోలేదు. అక్కడ కరెక్ట్ చేయాల్సిన బాధ్యత శ్రీముఖి గారిది. ఆవిడ అక్కడ కరెక్ట్ చేయడంలో ఫెయిల్ అయ్యారు. ఇదే శ్రీముఖి ప్లేస్లో అక్కడ వేరే కంటెస్టెంట్ ఉంటే ఆ కంటెస్టెంట్ని ఎంత నిందించాలో అంత నిందించేవాళ్ళం. వేరే శ్రీముఖి ఉండడం వల్ల ఏమీ లేదు. జడ్జెస్ వీకెండ్ వచ్చిన తర్వాత కంటెస్టెంట్స్కి లాస్ పీయడమే కాదు, హోస్ట్గా శ్రీముఖి గారిని కూడా కరెక్ట్ చేయాలి. మేబీ కంటెస్టెంట్స్ ముందు కాకపోయినా సరే కంటెస్టెంట్స్ని పిలవక ముందు ఫస్ట్ జడ్జెస్ పిలిచారు. జడ్జెస్ శ్రీముఖితో మాట్లాడాలి, నువ్వు మిస్టేక్స్ చేస్తున్నావు అమ్మా, నువ్వు అసలు సరిగ్గా చూడటం లేదు, ఇలా అయితే అలాగా ఇష్టం వచ్చిన రూల్స్ నీ వల్ల మారిపోతున్నాయి, నువ్వు సరిగ్గా మానిటర్ చేయాలి కదా, అక్కడ హోస్ట్గా నువ్వు ఉన్నావు, నువ్వు చూసుకోవాలి, అక్కడ నువ్వు జడ్జి, అక్కడ నువ్వే జడ్జి, మేము అలాగా ఉండడం మా ఇది లేదు, సో నువ్వే జడ్జి, నువ్వే లీడరు, నువ్వే సంచాలకు, నువ్వే మానిటర్, అన్నీ నువ్వే చూసుకోవాలి, చూసుకొని చేయాలి, తప్పితే నీ వల్ల లేదంటే ఇట్లా జరుగుతాయి అని చెప్పి.
సో దీని తర్వాత శ్రీముఖి గారు ఏం చెప్పారు, 200 పాయింట్స్ ఆడుతున్నారు అని చెప్పాను. సో ఎవరికి ఎన్ని పాయింట్స్ చెప్పే ముందు అందరికన్నా ఎక్కువ ఫ్లాస్ చేసిన ముగ్గురు ఎవరైతే ఉన్నారో, నూకరాజు ఆశ, నటరాజన్ నీతు అండ్ కళ్యాణ్ ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని మేము డిస్క్వాలిఫై చేస్తున్నాం అన్నారు. మాస్టర్ గారిని డిస్క్వాలిఫై చేయొచ్చు, ఏ రీజన్స్ చెప్పి, ఆయన చేసిన గందరగోళం గందరగోళం ఏదైతే ఉందో అది చేసి డిస్క్వాలిఫై చేస్తే ఎగ్జాక్ట్లీ రైట్. మీరు చేసిన హడావుడికి మీకు రెడ్ కార్డ్ ఇవ్వాలి. సరే వీకెండ్ అది రెడ్ కార్డ్ కోసం అది కోసం మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి మిమ్మల్ని డిస్క్వాలిఫై చేస్తాం, మిమ్మల్ని లాస్ట్ ప్లేస్లో పెడుతున్నాం. రిగార్డ్లెస్ ఆఫ్ వాట్ ఎవర్ ద పర్ఫార్మెన్స్, మీరు చేసిన దాన్ని తీసేసి మేము అసలు కన్సిడర్ చేయాలనుకోవట్లేదు, ఎందుకంటే మీరు అందరినీ బ్లేమ్ చేశారు అని పెడితే ఒకలా ఉంటుంది. కానీ ఇక టార్గెట్ మాస్టర్ గారు కాదు, ఇక టార్గెట్ నాకు అనిపించింది కళ్యాణ్ వాసంతి. కళ్యాణ్ని ఎట్లాగైనా డౌన్కి తీసుకురావాలి. ముందు మహేష్ అండ్ శాండ్రా గెలిచినప్పుడు కూడా వాళ్ళకి సడన్గా సర్ప్రైజ్, ఓ వాట్ ఏ సడన్ సప్పర్ అన్నట్టు వాళ్ళకి ఒక 30 పాయింట్స్ 30 లాక్కోవడానికి అవకాశం ఇచ్చారు కదా. సెకండ్లో వీళ్ళ కదా వీళ్ళ దిగించి లాక్కోవడానికి అవకాశం ఇచ్చారు. మళ్ళీ వాళ్ళని దించాలని చెప్పి చేసిన ఎత్తుగడ ఇది. మరి టూ మచ్ అనిపించింది నాకైతే. ముగ్గురిని డిస్క్వాలిఫై చేశారన్నమాట. డిస్క్వాలిఫై చేసి లీస్ట్ బాటమ్ టీలో పెడుతున్నాం అని అనిపించింది. టూ మచ్ స్క్రిప్టెడ్ అనిపించింది నాకైతే. ఇది ఫెయిర్గా అనిపించలే. అక్కడ నటరాజ్ మాస్టర్ గారు ఉన్నా, కళ్యాణ్ ఉన్నా, మనకు వాళ్ళు నచ్చినా నచ్చకపోయినా వాళ్ళు అంతకుముందు ఏం చేసినా నేను ఈ పార్ట్ వరకు మాట్లాడుతున్నా, అదైతే మాత్రం నాకు ఫెయిర్గా అనిపించలే. అక్కడ పొరపాటు ఉంటే శ్రీముఖి గారిది, ఆవిడ తీసుకోవాలి. అది వీళ్ళెందుకు తీసుకోవాలి? కళ్యాణ్ అంటే వెళ్ళిపోదాం. ఇది ఒకటి నాకు నిజంగా నచ్చట్లేదు. కపుల్స్ అందరూ ఏంటి ఏదో ఒకటి అవ్వగానే వాళ్ళకి ఒకటి రివర్స్ అవ్వగానే వెళ్ళిపోదాం. బిగ్ బాస్లో అంటారు వెళ్ళిపోదామని. అంటే స్ట్రాంగ్గా ఇక్కడ అలాంటి బాండ్స్ చేయలేదు ఏంటి? ఇక్కడ పేమెంట్కి రిలేటెడ్ ఫైన్ కట్టాలని వెళ్ళిపోదాం, చిన్నదైతే చాలా వెళ్ళిపోదాం అంటారు. వెళ్ళిపోదాం. ఎందుకు వెళ్ళిపోవాలి? బయట ఆడియన్స్ ఉన్నారు, ఆడియన్స్ ఓటింగ్ ఉంది. ఇక్కడ మీకు అన్యాయం జరిగితే బయట ఆడియన్స్ చూసుకుంటారు. ఏంటో వాసంతి గారేమో నోరు మోస్తూ ఉన్నారనమాట. శ్రీ ఏమో స్టేజ్ 3లో నూకరాజ్ ఆశ మీరు అందరికన్నా ఎక్కువ పాయింట్స్ ఇచ్చారు, వాళ్ళకి 80 పాయింట్స్ ఇచ్చారు. అందరికన్నా లీస్ట్ వచ్చినారని చెప్పి 80 పాయింట్స్ ఇచ్చారు. నటరాజన్ నీతు సెకండ్ లిస్ట్ వాళ్ళకి 100 పాయింట్స్ ఇచ్చారు. కళ్యాణ్ అండ్ వాసంతికి 120 పాయింట్స్ ఇచ్చారు. కళ్యాణ్ అంటే నేను ఆడిన వాసంతి అంటే వాసంతి గారేమో ఆగు అంటారు. 200 పాయింట్స్ గెలుచుకున్న కళ్యాణ్కి 120 ఇచ్చి అది కూడా డిస్క్వాలిఫై చేస్తున్నాం అనిస్తే ఎలా ఉంటుంది? పోనీ ఆయన చేసిన మిస్టేక్స్ ఏమైనా, ప్రాపర్టీ డ్యామేజ్లు అని నటరాజ్ మాస్టర్ గారు ఏమైనా చేశారా? ఒకసారి కిందకి ఒకసారి పైకి పట్టుకొని ఉంటారు, అందరూ అలా పట్టుకున్నారు. ఎగ్జాక్ట్లీ లెక్కేశారు 1 minute 22 seconds అని. మరి అదే విషయం మిగతా వాళ్ళకి ఎందుకు లెక్కేశారా? పోనీ ఎక్స్ప్లెనేషన్ ఏమైనా ఇచ్చారా? ఏమీ ఇలా నాకైతే నచ్చలా. శ్రీముఖి గారు, మహేష్ అండ్ శాండ్రా. సో నెక్స్ట్ ఇప్పుడు మిగతా వాళ్ళలో పొజిషన్స్ ప్రకారం వాళ్ళు ఫినిష్ చేసిన దాని ప్రకారం 140. ఇంకా మరి వీళ్ళు ఫౌల్స్ చేశారు కదండి, పట్టించుకోవాలి. ఇంకా అమీర్ అండ్ అభిమానిక 160, భానుజాను 180, సిద్ధ్ అండ్ సోనియా ఎవరైతే ఫస్ట్ ఫినిష్ చేశారో స్టార్టింగ్లో వాళ్ళకి 200 పాయింట్లు. సో స్టార్టింగ్ వాళ్ళకి, నెక్స్ట్ భానుజాను, నెక్స్ట్ అమీర్, నెక్స్ట్ మహేష్ గారు, లాస్ట్కి వీళ్ళు ముగ్గురు అన్నట్టు పెట్టారనమాట. కళ్యాణం వెళ్ళిపోదాం అంటే వెళ్దాం అన్నారు. శ్రీముఖి గారు యాజ్ ఎ సెడ్ ఎర్లియర్ ఎవరైతే గెలుస్తారో దే హ్యావ్ దిస్ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. ఏంటి? విచ్ యూ కెన్ యూజ్ ఒక 50 పాయింట్స్ 60 పాయింట్స్ 50 పాయింట్స్ తీసేయడం. వెంటనే నీతు గారు అడగాల్సిందే. ఇప్పుడు ఇక్కడ ఏంటి ఆడి కూడా లాభమే ఉంది, ఇంక మేము గోల్డెన్ కపుల్స్ అవ్వం కదా అంటే నటరాజన్ గారు అయిపోయింది వదిలేసే, నటరాజ్ మాస్టర్ గారు అయిపోయింది వదిలేసే అంటామంటే నీతి గారు నువ్వు ఉండమ్మా, నువ్వు చేసిన పనికి నాకు చిరాకు పెడుతున్నావు అని చెప్పి ఆవిడ సీరియస్ అయిపోయారు. తప్పు లేదు అసలు, ఆవిడ కాపాడుకుంటూ వస్తున్నారు. చెప్పాలంటే అంత ఫౌల్స్ జరుగుతాయి, ఫౌల్స్ క్వశ్చన్ చేయాలి. ఇప్పుడు కళ్యాణ్ అట్లా క్వశ్చన్ చేస్తున్నాడు, క్వశ్చన్ చేసుకోవాలి, అన్నీ చేసుకోవాలి. కానీ అంత ప్రాపర్టీ డ్యామేజ్ చేసేసి అంత ఇదిగా ఏదేదో మాట్లాడేసి ఏదో చేసేసి నెసిటీయే లేదు. నేను మాట్లాడుకున్న ఆల్రెడీ మన ఇదంతా. నెక్స్ట్ అది కూడా లాభం లేకుండా ఇంక దిగిపోయిన తర్వాత అంటే డిస్క్వాలిఫై అంటే వీళ్ళు ఏమనుకున్నారంటే కంప్లీట్ ఇంకా డిస్క్వాలిఫై ఏమో ఇంక మేము ఆడమేమో అనుకున్నారు. సో శ్రీముఖి ఇది కూడా ఎక్స్ప్లెయిన్ చేయడంలో ఫెయిలియర్ అనిపించింది ఫస్ట్ ఇనిషియల్గా. నేను అదేం చెప్పట్లేదు, ఉన్న గేమ్స్ ఎన్ని గేమ్స్ ఉన్నాయో మీకు తెలుసా అంటే మాకు ఇంక యూజ్ లేదు కదండి, ఇంక ఎన్ని గేమ్స్ ఉన్నాయో తెలుసా? ఈ గేమ్లో మాత్రం డిస్క్వాలిఫై చేసాం. డిస్క్వాలిఫై అనే వర్డ్ కాకుండా అంటే ఏదో మనకి రోమో కోసం పెట్టినట్టున్నారు 2వ వర్డ్. సో వేరే వర్డ్ యూస్ చేస్తుంటే బాగుండేది. నీతి గారు ఆయన చేసిన పనులు నాకు కూడా ఎఫెక్ట్ పడుతున్నాయి కదా అంటే శ్రీముఖి గారు కపుల్స్ నీతి గారు పడతాయి కదండి. ఆయన చేసిన పనులు మీ మీద, మీరు చేసిన పనులు ఆయన మీద ఎఫెక్ట్ పడతాయి కదా. నీతి గారు ఈయన ఇలానే చేస్తాడు, ఈయన మారడు, మేము వెళ్ళిపోతాం. ఆవిడకి ఫెడప్ అయిపోయారు అనమాట, వెళ్ళిపోతాం, నేనైతే ఉండను. సో అక్కడికి వచ్చి అక్కడ ఇబ్బందిగా నుంచోటం నా వల్ల కదా అంటే బాటమ్ 3కి వచ్చి అక్కడ నుంచోటం నా వల్ల కాదు, నేను ఉండలేకపోతున్నా, అస్సలు ఉండను, వెళ్ళిపోతాం అంటే నటరాజ్ మాస్టర్ గారేమో నేను ఇందాక అదే చెప్పా అని. మీరు ఇందాక చెప్పింది మీకేదో అన్యాయం జరుగుతుంది అన్నట్టు ఇప్పుడు ఆవిడ చెప్తుంది మీ వల్ల వెళ్ళిపోతానని. ఆవిడకి పాపం ఆడాలనుంది కానీ మీరు ఇట్లా రియాక్ట్ అయ్యి మీరు ఆవిడపడిన కష్టాన్ని కూడా వృధా చేస్తూ ఉంటుంటే ఆవిడకి కోపం వస్తుంది. ఏంటో సరే నేను వీళ్ళిద్దరి మధ్యలో ఇప్పుడు ఆవిడ పొగిడి అలా నేను చేయను కానీ చెప్తున్నా,
నెక్స్ట్ శ్రీముఖి, సిద్ధ్ అండ్ సోనియా మీరు చెప్పండి, మీరు తెలుసుకోండి అని చెప్పి వదిలేసారు అనమాట. మీరు చెప్పండి అమ్మ ఎవరైనా తెస్తారేంటి అండ్ ఇక్కడ ఉన్న కపుల్స్లో అందరిలో ఎవరి దగ్గర మీరు 50 పాయింట్స్ ఉంటారు. సిద్ధ్ ఏమో ఈ స్టేజెస్ రెండు కలిపి ఓవరాల్ స్కోర్స్ తెలుసుకోవచ్చా అని అడిగాడు. ఇది మనం చూపిలా, అది మనం చూపించాలి కదా మానిటర్లు వేసి. నేను క్యాలిక్యులేట్ చేసుకున్నాను నిన్న ఎపిసోడ్ ఓపెన్ చేసి మళ్ళీ ఓపెన్ చేసి. సో మహేష్ అండ్ శాండ్రా గారికి 130 పాయింట్స్ ఉన్నాయి ఇంతకుముందు, ఇప్పుడు 140 యాడ్ అని 270తో వాళ్ళు టాప్లో ఉన్నారు. నెక్స్ట్ జానుబానుకు వచ్చేప్పటికి నిన్న 80 ఉన్నాయి, ఈరోజు 180 వచ్చింది. 260తో సెకండ్ ప్లేస్లో ఉన్నారు. థర్డ్ ప్లేస్లో కూడా ఎవరున్నారు, సిద్ధ్ అండ్ సోనియా ఉన్నారు. 60 పాయింట్స్ ఉన్నాయి వాళ్ళకి, 200 పాయింట్స్ 260. సో టై అయింది, జానుబానికి సిద్ధ్ అండ్ సోనియాకి టై అయింది. వేరాజ్ మహేష్ వాళ్ళు 10 పాయింట్స్ ఎహెడ్ ఉన్నారనమాట. దాని తర్వాత చూసుకుంటే ఇంకెవరున్నారు, 160తో అభి అండ్ ఆమిర్ దగ్గర 200 పాయింట్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర. సో నెక్స్ట్ వాళ్ళు ఉన్నట్టే ఇంకా అంతే. దాని తర్వాత వీళ్ళేమో నూకరాజ్ ఆషా 130, నటరాజ్ మాస్టర్ గారు ఏమో 170. సో జానుబాను దగ్గర తీసుకోవాలి, లేదంటే వీళ్ళు మహేష్ వాళ్ళ దగ్గర తీసుకోవాలి. మహేష్ వాళ్ళ దగ్గర 10 పాయింట్లు ఎక్స్ట్రా ఉన్నాయి. ఇంకో సైడ్ కళ్యాణ్ వాసింది ఏమంటే వాళ్ళు వెళ్ళిపోతాను మాట్లాడుకున్నారు. నేను చెప్తున్నాను వసు, నేను వెళ్ళిపోతాను, నాకు మనస్ఫూర్తిగా అసలు నాకు ఉండాలని లేదు, నేను ఇక్కడ శ్రీముఖికి రెస్పెక్ట్ ఇచ్చే ఉంటున్నాను అంటే వసు గారేమో ఏదో నువ్వేంట్రా వసు అన్నావు, వసంతి గారేమో ఏదో స్లోగా చెప్తున్నారు అనమాట. ఆగు నువ్వు ఆవేశపడుకు అది అని చెప్పి. ఎందుకు ఇంత కంట్రోల్ చేస్తున్నారు కళ్యాణ్ అంటే వసంతి గారికి బాగా తెలుసు, ఇలాంటి షోస్లో అలాగ ఏదైనా చేసి అడావుడి చేసి ఇదంతా చేస్తే నెక్స్ట్ మనల్ని పిలవరు. ఇప్పుడు నాలంటో వెళ్ళి హరీష్ గారు అంటే వెళ్ళి ఏదైనా చేసాం అనుకోండి ఫర్ సపోజ్, పిలవపోయినా వీ డోంట్ కేర్, పోయేదే లేదు. కానీ ఎప్పుడైతే మనం ఆ ఫీల్డ్లోనే ఉండాలనుకుంటాం, ఎందుకంటే బయటకు వచ్చినా మీ సాఫ్ట్వేర్ జాబులు చేసుకుంటాం, ఏదో జాబ్ చేసుకుంటాం, బిజినెస్ చేసుకుంటాం. కానీ ఎవరైతే ఆ ఫీల్డ్లో ఉండాలనుకుంటున్నారో, టీవీ కానీ సినిమా కానీ దాంట్లోనే ఉండాలనుకుంటున్నారో, దెన్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ మీరు ఆ ప్రాసెస్కి రెస్పెక్ట్ ఇచ్చి అందులో చేయటం. రీసెంట్గా కూడా నేను విన్నాను ఈ మధ్య, అంటే మనం కూడా కొంచెం అందరికీ తిరగటం వల్ల నాకు వేరే రియాలిటీ షో కోసం మాట్లాడితే ఒక షోలో వర్క్ చేస్తున్న వాళ్ళు నాకు చెప్పారనమాట డైరెక్ట్, అందులో మన టీవీలో కనిపించేవాళ్ళు. పర్టికులర్గా అంటే ఇప్పుడు తెలియదు నాకు ఇది టైమా కాదని చెప్పి ఒక కంటెస్టెంట్ అందులో ఆ షోలో చేస్తున్న ఒక వ్యక్తి ఇలాగే సరిగ్గా ఇది చేయక, సరిగ్గా అక్కడ ఇది చేయలేక బాటంకి వచ్చి ఆ టైంకి వచ్చిన తర్వాత అది ఫేస్ చేయాల్సిన టైంలో అది ఫేస్ చేయకుండా ఏదేదో చేసి చివరికి వేరేలా ఎలిమినేట్ అవ్వాల్సింది వేరేలా ఎలిమినేట్ అయ్యి, ఇప్పుడు ఏమైందంటే అదంతా అయిన తర్వాత నాకు తెలిసింది మొత్తం అక్కడ ఉన్న క్రూకి కానీ ఆ టీంకి కానీ ఎంటైర్ ఛానల్లో కానీ అందరిలోనూ కూడా ఒక నెగిటివ్ థాట్ అనేది క్రియేట్ అయిపోయిందంట. సరేనా? సో ఆ షోలో ఆ ప్రాసెస్ని గౌరవించి, ఏ షో అయినా సరే మన ప్రాసెస్ని గౌరవించి మనం వెళ్తే అది పోతే ఇంకోటి, ఇది పోతే ఇంకోటి, బట్ మన నేమ్ ఇంపార్టెంట్ కదా. మనం క్యారీ చేయాల్సిన నేమ్ ఏదైతుందో అది క్యారీ చేయాలి, మన రెస్పెక్ట్ క్యారీ చేయాలి. నెక్స్ట్ టైం ఏమవుతుంది, వాళ్ళు పిలవరు, మనం కనిపించాలి, మన ఫీల్డ్ అదే అన్నప్పుడు మనం కనిపించాలి అనుకున్నప్పుడు అందరినీ రెస్పెక్ట్ఫుల్గా చూడాలి. ఇది వాసంతి గారికి తెలుసు, ఎందుకంటే ఆవిడ ఫీల్డ్లో ఉన్నారని. కళ్యాణ్కి తెలియదు కదా, కళ్యాణ్ అగ్రెషన్ చేస్తున్నాడు. అంటే మనం కూడా మా ఆఫీసులో కొన్నిసార్లు అగ్రెషన్ చేస్తూ ఉంటాం. సో దట్ ఏంటంటే ఈ కంపెనీ బుచ్చి ఇంకో కంపెనీకి వెళ్ళిపోతాం, ప్లస్ 30% హైక్ వస్తుంది అన్నట్టు ఉంటుంది. చెప్తున్నా, సాఫ్ట్వేర్ కానీ వేరే జాబ్ కానీ లేదు, మా ఇండస్ట్రీ మా బిజినెస్ మాకు ఉంది అన్నట్టు. అందుకని కొంచెం టైం తీసుకున్నా, సారీ. మాస్టర్ గారు వెళ్ళిపోయారు అక్కడి నుంచి అగైన్. రైటా? ఇది కరెక్ట్ పద్ధతేనా? అక్కడ హోస్ట్ ఉన్నారు కదా శ్రీముఖి గారు, రైటేనా? రైట్ కాదు కదా. కళ్యాణ్ ఎంత ఇదిగా చెప్పాడు, శ్రీముఖి గారికి రెస్పెక్ట్ ఇచ్చిన ఇక్కడ ఉంటానని చెప్పాడు. అక్కడ ఆ హోస్ట్లో ఉన్నప్పుడు రెస్పెక్ట్ ఇచ్చి ఉండాలి. మాస్టర్ గారు వెళ్ళిపోయారు. అసలు నీకు రెడ్ కార్డ్ ఎందుకు? అసలు జడ్జెస్ కోసం కూడా వెయిట్ చేస్తాం లేదు. అసలు ఆయన చేస్తున్న అడవికి నేను రెడ్ కార్డ్ ఇచ్చి పంపించేయాలి, ఎందుకంటే ఇది ఫస్ట్ టైం కూడా కాదు. సరే, మాస్టర్ ఏమో నూకరాజ్ వెనక్కి వెళ్ళాడు. వెళ్ళి నటరాజు నేను బయటికి వెళ్ళి ఎలా ఉంటుందో చూపిస్తా, వాళ్ళకు కూడా తెలియాలి, ఎవరికి చూపిస్తాడు, నాతో గేమ్ ఆడుకుంటున్నారు అది ఇది అని. ఎవరిని బెదిరిస్తున్నారు, వీళ్ళెందుకు బెదిరుతున్నారు, నాకేం అర్థం కావట్లా. మీరేమైనా చేశారా, మీరేమైనా సీక్రెట్స్ ఆయన దగ్గర ఉన్నాయా టీమ్వి? నాకు అసలు ఆయన అంత ఇదిగా చేస్తుంటే మీ తప్పులో ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. నూకరాజు నా మాట రెండు అవసరం, నా మాట రెండు మాస్టర్ అని చెప్పి ఈయనకి ఎందుకు నాకు అర్థం కాలేదు. వెళ్ళి లాక్కొచ్చి ఇదంతా అడవుడు చేస్తున్నారు, బయట ఆడియన్స్ ఓడ్చుకో మరి దేనికో. కళ్యాణ్ మాత్రం నేను ఆడను అంటే నీకు కాళ్ళు ముక్తా, నీకు వెళ్ళిపోదాం వసు అని చెప్పి ఆయన చేస్తున్నాడు. శ్రీ వెళ్ళిపోదాం, సో నాకు వద్దు ఇదంతా అంటే వసంత ఏమో ఎవరు ఆడమని చెప్పడం లేదు, నువ్వు వాగు, లిసన్ టు మీ అని చెప్పి వెరీ సీరియస్గా చెప్పారు. ఎందుకంటే దాన్ని చెప్పుకున్న పాయింట్లు అనమాట అవన్నీ. సిద్ధ ఆలోచించాడు. ప్రస్తుతానికి సిద్ధ చెప్తున్నాడు, లీడర్ బోర్డులో కంపేర్ చేసుకొని వెళ్తున్నాం అంటే లీడర్ బోర్డులో ఎవరైతే టాప్లో ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి తీస్తున్నాం అనగానే వెంటనే శ్రీముఖి ఏమన్నారంటే, వాళ్ళు ఏ విధంగా చేశారో వాళ్ళకి తెలుసు, మీరు ఎలా చేస్తున్నారో మీకు తెలియాలి అని చెప్పి ఒక డైలాగ్ వేశారు. అంటే మహేష్ అండ్ శాండ్రా గారు టాప్లో నుంచి తీశారు కదా, సో ఈవిడెందుకు ఇక్కడ మధ్యలో ఆపాలి అంటే మహేష్ అండ్ శాండ్రా దగ్గర నుంచి తీయద్దు అనే కదా. అంటే ఒక స్క్రిప్ట్ ఏంటంటే వాళ్ళు కూడా ఉండాలి టాప్లో అన్న విధంగా ఫేవరెటిజం చేస్తారు అనట్లేదు, స్క్రిప్ట్ ఏదో రచించడానికి ట్రై చేస్తున్నారు. వెంటనే సోనియా వచ్చి మళ్ళీ పక్కలాక్కెళ్ళింది డిస్కషన్. సోనియా ఆలోచన బాగుంది, నేను చెప్తాను.
నెక్స్ట్ 3 కళ్యాణ్ వాట్ ఈస్ రాంగ్ విత్ ఏమైంది వాళ్ళిద్దరు గొడవ ఇచ్చుకున్నారు ఏమైంది ఏంటి సో లెట్ మీ టాక్ అని చెప్పి చెప్తా ఉన్నారన్నమాట. డిస్క్వాలిఫై అంటే ఏంటి నెక్స్ట్ అసలు ఆడమనుకుంటున్నారా మీరు అని చెప్పి వాసంతి గారికి అడుగుతున్నారన్నమాట. సో యూ కెన్ ప్లే ద నెక్స్ట్ గేమ్ యూ స్టిల్ కెన్ చేంజ్. సో నెక్స్ట్ గేమ్స్ ఉన్నాయి అవి కూడా ఆడి నువ్వు చేంజ్ చేయొచ్చు అంటే కళ్యాణ్ నాది అనుకున్నది పావలైనా సరే నేను వదులుకోను. సో నాకు మాత్రం బాధ అవుతుంది ఎందుకంటే అంతసేపు మోసాడు అన్నీ చేశాడు కాబట్టి ఆ బాధ అవుతుంది ఆయనలో. నాకైతే తప్పు అనిపించలేదు ఆయన అలా రియాక్ట్ అవ్వటం అంటే ఆ బాధ రియాక్ట్ అవ్వడం ఓవర్గా రియాక్ట్ అవ్వాలి బాధ చూపించడం మాత్రం నాకైతే తప్పు అనిపించలేదు. శ్రీముఖిరేమో ఈ మాటకి ఎఫెక్ట్ అవ్వద్దు ఇంకా ముగ్గురిని డిస్క్వాలిఫై చేసాం పాయింట్స్ ఇచ్చాం అంటే నువ్వు దీనికి ఎఫెక్ట్ అవ్వద్దు నీ తర్వాత ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో నటరాజ్ మాస్టర్ గారిని వాళ్ళని డిస్క్వాలిఫై చేశాం కాబట్టి నోకరాజ్ ఎవరైతే నీకు పోటీ ఉన్నాడో ఆయన్ని డిస్క్వాలిఫై చేసాం. సో నీకు పోటీ ఉన్న వాళ్ళు ఇద్దరిని డిస్క్వాలిఫై చేశాం కాబట్టి నీకేం పెద్ద ఎఫెక్ట్ ఉండదు అన్న విధంగా చెప్తున్నారు. అంటే ఎంత డైరెక్ట్ స్క్రిప్ట్ అని చెప్తున్నారు చూడండి. మీ ముగ్గురు టాప్లో ఉన్నారు మీ ముగ్గురిని డిస్క్వాలిఫై చేస్తాం. సో డోంట్ వరీ ఎంటైర్ థింగ్ ఏంటంటే వీళ్ళు ముగ్గురు టాప్లో ఉన్నారు వీళ్ళు డిస్క్వాలిఫై చేసి మిగతా వాళ్ళకి చేస్తే పోటాపోటీగా లాస్ట్ వీక్ వచ్చేపాటికి రసవత్తరంగా సాగిద్ది అన్నది వీళ్ళ ఆలోచన. బట్ ఇట్స్ నాట్ ఎ రియాలిటీ షో ఎనీమోర్. అలా చేస్తే రియాలిటీ షో అవ్వదు. రియాలిటీ షోలో ట్విస్ట్ అండ్ టర్న్స్ ఆటోమేటిక్గా న్యాచురల్గా రావాలి అప్పుడు ఆడియన్స్కి ఆ మజా వస్తుంది. అదే స్క్రిప్టెడ్ షో అయిపోద్ది కదా. అదే టీవీలో ఇస్మార్ట్ జోడీ వస్తుంది కదా దానికంటే ఎక్కువలా ఉంది చెప్తే బిగ్ బాస్లో మాత్రం లేదు అంటే ఆ రేంజ్ మాత్రం రీచ్ అవ్వలేదు ఎప్పటికీ. నేను మంచిగా చెప్తున్నా నువ్వు నాకు ఏదైతే రెస్పెక్ట్ ఇస్తున్నావో అదే మంచితనంగా చెప్తున్నా ఇదే మాట జడ్జెస్ వచ్చినప్పుడు నువ్వు ఎలా చెప్తావు నేను కూడా చూస్తా అంటే నాకు చెప్పినట్టు జడ్జెస్కి చెప్పు చూడు వెళ్ళిపోతాం లేదా మేము ఆడము అయ్యి అని చెప్పి నాకైతే ఎదురు చెప్తున్నా చెప్పు చూడు చూద్దాం అన్నమాట. నెక్స్ట్ వాసంతి వచ్చి ఒక నిమిషం ఉన్నాయి ఏదో మిస్ అయింది. వాసంతి గారు మాట్లాడమాట ఏంటంటే పాయింట్ ఏంటంటే ఒక ఫౌల్ వల్ల డైరెక్ట్ డిస్క్వాలిఫై చేసి బాటంకి తోసేయటం అది క్రూషియల్ టైంలో ఇది పాయింట్. ఇలా అడగాలి ఏమైనా ఉంటే కరెక్ట్గా అడిగింది ఆవిడ అసలు నాకు అనిపించింది కరెక్ట్ అప్పటి నుంచి నేను ముందు చెప్పిన థాట్స్ అక్కడి నుంచి అంతే కదా. ఇప్పుడు వరకు ఎన్నో ఫౌల్స్ చేశారు దానివల్ల ఒక నిమిషం చేంజ్ చేయడమో 30 seconds యాడ్ చేయడమో 50 seconds యాడ్ చేయడమో చేసి పొజిషన్స్ మార్చాలి తప్పితే ఒక ఫౌల్ చేయడం వల్ల దానికి మొత్తం కింద తీసుకెళ్ళి డిస్క్వాలిఫై చేయడం కరెక్ట్ కాదు కదా అని చెప్పారన్నమాట. ఈ లోపల బాను వచ్చి వెనకాల కళ్యాణ్కి ఏదో స్లోగా చెప్తాను శివుకేమో అందరికన్నా తక్కువ వచ్చిన వాళ్ళు ఏమీ మాట్లాడటం లేదు అంటే ఎవరు నోకరాజ్ కానీ లేదంటే వీళ్ళు మాస్టర్ గారు కానీ మాట్లాడలేదు. ఆయన ఎవర్ సెడ్ యూఆర్ గోయింగ్ టు ప్లే ఇప్పుడే నువ్వు ఇంకా ఆడమని చెప్పట్లేదు నెక్స్ట్ టాస్క్లో ఉన్నాయి అవి కూడా ఆడతారు అది అని చెప్పి కానీ ఆవిడ అడిగిన దానికి మాత్రం ప్రాపర్ ఆన్సర్ అయితే లేదు అయిపోయింది. నెక్స్ట్ సిద్ధ్ అనమాట సోనియా సిద్ధ్ డిస్కస్ చేసుకున్నారు వచ్చారు మాకు ఎవరు కాంపిటీషన్ అవ్వచ్చు అనుకుంటున్నాం అంటే ఇప్పుడున్న పాయింట్స్తో బాను జాను అనుకుంటున్నాం అని చెప్పి సో వాళ్ళు సెకండ్ పొజిషన్లో ఉన్నా వాళ్ళ దగ్గర తీసుకున్నారు. సో వాళ్ళ దగ్గర ఉన్న పాయింట్స్ తీసుకున్నాం సోనియా ఏమో ఇప్పుడు టై ఉంది సో అంటే వాళ్ళు తీసుకోవటం కాదు వాళ్ళ దగ్గర నుంచి కట్ అవుతాయి ఎవరికి రావు ఇప్పుడు టై ఉంది మహేష్ అండ్ శాండ్రా ఐ వాంట్ గివ్ ఏ ఛాన్స్. సో ఇమీడియట్గా వాళ్ళు ఇందాక తీస్తున్నారు కాబట్టి ఇమీడియట్గా మాకు లాక్కోవాలని లేదు. సో ఫర్నో లీడర్ బోర్డులో మా పొజిషన్ ఫస్ట్ రాకపోయినా కూడా అంటే ఇప్పుడు తీసేస్తే మహేష్ అండ్ శాండ్రా తీసేస్తే వీళ్ళు ఫస్ట్ వస్తారు జానుబానికి వీళ్ళకి టై ఉంటుంది కానీ ఇప్పుడు రాకపోయినా 10 points డిఫరెన్సే కాబట్టి వీళ్ళకి వచ్చి యాడ్ ఏంటి వేరే విషయం 10 points డిఫరెన్సే కాబట్టి సో జానుబాని దగ్గర తీసేస్తున్నారు. సో దట్ ఫస్ట్ ప్లేస్లో మహేష్ అండ్ శాండ్రా సెకండ్ ప్లేస్లో సిద్ధు సోనియా థర్డ్ ప్లేస్లో జానుబాని ఉంటారు. మహేష్ అండ్ శాండ్రా సిద్ధు సోనియాకి 10 points డిఫరెన్స్ ఉంటుంది. వెరీ గుడ్ మూవ్. ఇందులో 2 reasons ఉన్నాయి. ఒకటి మహేష్ అండ్ శాండ్రాకి అలాగే ఉంచేశారు ఒక రీజన్ అనేది ముందు చెప్తాను రెండో రీజన్ ఇప్పుడు చెప్తా. అదేంటి అంటే జానుబానుని కిందకి దించారు వీళ్ళు సెకండ్ పొజిషన్లో ఉన్నారు ఫస్ట్ పొజిషన్తో 10 points డిఫరెన్సే. సో న్యాయం జరిగింది. ఫస్ట్ ఇంకొక రీజన్ నేను చెప్తానండి. సో సీఎంకేమో రీజన్స్ ఎవరు పర్సనల్ నాకేం చెప్పొద్దు అంటారు రీజన్స్ చెప్పాలి కదా రీజన్స్ చెప్పకుండా ఎలా ఉంటుంది నో నీట్ ఎక్స్ప్లెయిన్. సో జానుబాను మీకు 260 ఉంది ఇప్పుడు అది 210 పడిపోయింది 50 points తీసుకున్న తర్వాతనే మహేష్ అండ్ శాండ్రా వచ్చి థ్యాంక్స్ చెప్పారన్నమాట. థ్యాంక్స్ చెప్తే సిద్ధేమో థ్యాంక్స్ అని చెప్పి చేతులు దండం పెట్టేసుకొని చెప్తాంటే సిద్ధం అనయా అది అన్నాడు. సోనియా ఏమో ఏడుస్తుంది. ఎందుకు సోనియా అంటే లైట్గా కళ్ళలో నీరు వచ్చినాయి ఎందుకు వచ్చినాయి అంటే ఎవరైతే మమ్మల్ని ఇన్ని మాట్లాడినారో ఎవరైతే మమ్మల్ని ఓడించారో ఎవరైతే మాకంటే తక్కువ అన్నారు ఇప్పుడు వాళ్ళే వచ్చి థ్యాంక్స్ చెప్తా ఉంటే నేను దట్టు ఆవిడ తెలివిగా వాళ్ళ దగ్గర తీసుకోపోవటం ఇవన్నీ చూసి ఆవిడకి ప్రౌడ్ ఫీలింగ్ వచ్చింది నాకు అనిపించింది అనమాట. ఓకే నా మీద నాకు సమ్టైమ్స్ మనకు అనిపిస్తుంది కదా మనల్ని చూసి మనమే గర్వపడతాం ఆ విధంగా గర్వంతో పాజిటివ్ నోట్లో చెప్తున్నా గర్వంతో కూడిన ఆనంద బాష్పాలయ్యి. సో బాను కూడా హక్ చేసుకున్నాడు ఎందుకంటే చెప్తాంటే లేదు కరెక్ట్ మూవ్ అనుకున్నారు. కళ్యాణ్ ఇంకా వాళ్ళందరూ లోపలికి వెళ్ళారనమాట. నేను మరీ ఇట్లా ఇచ్చేసుకొని ఉండలేను సో నా వల్ల కాదు నిజంగా నా వల్ల కాదు నాది కాంది ఏది వద్దు బట్ నాదేది మాత్రం ఏది వదులుకోనని చెప్తాను అనమాట. ఇది జరిగిన నుంచి ముందే వదిలేసి పెడితే కూడా ఇది జరిగినప్పటి నుంచి అసలు ముందే ఇలా జరిగిద్ది అని చెప్తే నేను ముందే వదిలేసేవాడిని కదా నేను పట్టుకొని నా పాయింట్స్ నేను కోల్పోవటం ఏంటి 20 నిమిషాలు పట్టుకున్న పిచ్చోడ్లాగా ఉంటే 120 points నా పాయింట్స్ కదా అని ఇది రైట్ పాయింట్. అక్కడే శ్రీముఖ్ గారు చెప్పి బాబు నువ్వు తప్పు చేస్తున్నావు వదిలేసే అంటే మిగతా వదిలేసినట్టు వదిలేస్తాడు. పిచ్చోళ్ళగా 20 నిమిషాలు పట్టుకున్నాడు అది ఎంటీగా పట్టుకొని తర్వాత నిండినా ఏదైనా సరే పట్టుకొని ఇప్పుడు నేను అంతసేపు 20 నిమిషాలు మోసి నేను ఎందుకు 120 points తీసుకోవాలి. సో సూపర్ ఇంతకుముందు కూడా ఇలాంటి లాజిక్ ఏదో చెప్పాడు ఎప్పుడైనా వదిలేయాలంటే వదిలేస్తాడు అలాంటి లాజిక్లు చూసుకొని ఇంక దీనివల్ల ఉపయోగం లేదనుకుంటే వదిలేస్తాడు.
సో అక్కడ చెప్తే అక్కడ వదిలేస్తాడు. ఇప్పుడు శ్రీముఖి చేసిన తప్పుకి, టీం చేసిన తప్పుకి ఈయన ఎందుకు శిక్ష అనుభవించాలి? 20 నిమిషాలు మోసింది దండగే, పాయింట్స్ దండగే, అన్ని దండగే, ఒక్క కదా. శాండ్రా గారు సో థాట్ఫుల్ అబౌట్ ఇట్, సో గ్రేట్ఫుల్ అని చెప్పి సిద్ధు సోనియాని చెప్తున్నారు. బట్ అంటే ఏంటి, వాళ్ళు బాగా ఆలోచించారు, వాళ్ళకి ఎవరైతే పోటీ ఉన్నారో వాళ్ళని తీశారు, మమ్మల్ని తీయలేదని వాళ్ళు అనుకున్నారు. కానీ వీళ్ళ రీజన్ వేరే ఉంది. సిద్ధు ఏమో సోనియాకి చెప్పండి, తనే ఆలోచించింది, నాదేం లేదని చెప్పాడు అనమాట. నెక్స్ట్ జాను గారేమో లోపలికి వెళ్ళారు, కళ్యాణ్ వాళ్ళతో మాట్లాడతారు. రిలాక్స్, నాకు బాధ అవుతుంది, రిలాక్స్, బట్ కామ్గా ఆలోచించండి. కళ్యాణ్ వాష్రూమ్కి పోయి అక్కడ పిడిగుద్దులు గుద్దినట్టు ఉన్నాడు, ఏళ్ళు కొంచెం ఇదిగా అయినట్టు ఉన్నాయి, చూపిస్తున్నాను అనమాట. వాసంతేమో వెళ్ళిపోతాం, ఇట్స్ ఓకే, వి విల్ లీవ్ అని చెప్పి అరుస్తూ ఉన్నాడు. కళ్యాణ్ ఏమో నేను ఇంత ఫేక్లో ఉండలేను, ఇది ఫేక్, ఇదంతా ఫేక్ అని చెప్తా ఉన్నాడు అనమాట. అంతా ఫేకే, నిజంగా అంత జరిగింది అంతా ఫేకే. సర్కిల్ ఆఫ్ లవ్లో మాట్లాడుకుందాం జాను చెప్తేనే, జాను అయిపోయింది జాను, ఇంకేది మారదు, వాళ్ళు వచ్చి జడ్జెస్ చేంజ్ చేస్తారంటే జడ్జెస్ కూడా స్కోర్ ఉంది కదంటే, అది కూడా ఇలా తెలుసు కదా, జడ్జెస్ స్కోర్ కూడా బేస్డ్ ఆన్ దిస్ చేస్తారు, ఇంక దానివల్ల మారదు, ఏది మారదు, ఎంత చెప్పినా సరే. రిలాక్స్, 4 వీక్ మనం టాప్లో ఉన్నావు, సో నువ్వు డిజర్వ్ కాబట్టి ఉన్నారు, ఏం చెప్పాలేదో చెప్తున్నారు, కొంచెం ఆయన ఎంకరేజ్ చేసి కామ్ డౌన్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఇంకోసారి నీతి ఏమో భానుజానికి కాకుండా మిగతా అందరికీ సారీ చెప్పామా అని చెప్పి నటరాజ్ మాస్టర్ గారు చెప్తున్నారు అనమాట. ఇంకా 3 గేమ్స్ ఉన్నాయి, మనం ఎరగదిద్దాం, ఏదైతే అదే అయిందంటే కళ్యాణ్ ఏమో వస్తువు నీకు ఇంకా ఇంక మళ్ళీ రూమ్లో చూపించారు, వస్తువు నీకు ఇంకా ఉండాలందా, వస్తువు నీకు ఉండాలంటే భాను ఏమో అన్యాయం ఏం జరగలేదు మావా అంటాడు. అన్యాయం ఎందుకు జరగలా, మీ సైడ్ నుంచి ఆలోచిస్తే జరగలా, ఎందుకంటే వాళ్ళ పొజిషన్ తగ్గింది కాబట్టి. బట్ వాళ్ళ సైడ్ నుంచి చూసుకుంటే అన్యాయం జరిగింది వాళ్ళకి, వాళ్ళు టాప్లో ఉండాలి, టాప్లో లేరు కదా ఇప్పుడు. వస్తే ఏమో ఐ విల్ లీవ్ ఇట్ టు యూ, నీకు వదిలేస్తాను, నువ్వేం చెప్తే అదే చేద్దాం అంటే. సో నా వల్ల ఈ సిద్ధి ఏమో అదేంటి అలా అంటావు, కొంచెం నువ్వు కూడా కామ్ డౌన్ చేస్తే కామ్ అవుతాడు కదా, నువ్వు కూడా అలా రెచ్చగొడుతుంటుందంటే, సో కొంచెం బాధ అనేది ఉంటుంది కదా, సో మరీ అంత ఫస్ట్ అంత సేపు పట్టుకొని మళ్ళీ అలా డిస్క్వాలిఫై బాధ ఉంటుంది కదా అని చెప్పి కళ్యాణ్ ఏమో దొబ్బుతున్నారా నన్ను అని చెప్పి ఇక్కడ బీప్ అని 4 బీప్లు వేసాడు. ఇది రాంగ్. ఇక్కడ ఏమవుతుంది అంటే నటరాజ్ మాస్టర్ గారికి మళ్ళీ మీకు తేడా లేకుండా ఉంటుంది. మీకు అన్యాయం జరిగింది, మీరు మాట్లాడుకోవచ్చు, మీరు వెళ్ళిపోవాలనుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు, ఓకే. బట్ ఇలాంటి బూతులు తిట్టడాలు ఇలాంటివన్నీ అస్సలు ఇందాక చెప్పిన పాయింట్స్ మళ్ళీ ఇక్కడ చెప్పాల్సి వస్తుంది కాబట్టి రిపీట్గా చెప్పను. ఇందులో ఉండాలి అనుకుంటే మాత్రం ఇలాంటివన్నీ పనికిరావు. మనం గ్రో అయిపోయిన తర్వాత ఇప్పుడు నటరాజ్ మాస్టర్ గారు స్టేజ్కి వెళ్ళిపోయిన తర్వాత ఏదో కొద్దిగా 1-2 చేసుకుంటే కదా స్టిల్ ఛాన్స్లు వస్తాయేమో కానీ వేరే టీఆర్పీ రీజన్స్తో వేరే రీజన్స్తో. బట్ ఇలాంటివి చేస్తే మాత్రం ఇప్పుడు ఇంకా దిగలేదు, మనం తీసుకోరు. ఎందుకంటే ఈ టీవీ వాటి షోస్లో చాలా వరకు ఇట్లాగా రియాలిటీ షోస్ కాదు, స్క్రిప్టెడ్ ఉంటాయి. ఆ స్క్రిప్ట్కి తగ్గట్టు మనం బిహేవ్ చేయకపోతే మనల్ని ఉంచరు. సో అది ముందే చెప్తారు కూడా, ఆల్మోస్ట్ డైరెక్ట్గా మొహం మీద చెప్తారు అవన్నీ. మరి నువ్వు కోఆపరేట్ చేయకుండా ఇట్లా రియాక్ట్ అవుతాను అనుకుంటే కనుక తీసుకోరు కదా. అండ్ దట్టు ఇక్కడ షోలో ఉన్నాం, పక్కన జాను ఉంది, అందరూ ఉన్నారు, లేడీస్ ఉన్నారు, వస్తు ఎట్లా ఈవెన్ వైఫ్ అయినా కూడా అంతలా బూతులు తిట్టడం అన్నది కరెక్ట్ కాదు. సో ఇట్స్ ఓకే, వన్ మిస్టేక్ ఫస్ట్ టైం. వాసంతి గారు వెంటనే వాట్ ఆర్ యూ టాకింగ్ అని చెప్పి గట్టిగా ఇచ్చారనమాట. కళ్యాణ్ ఏమో నా పాయింట్స్ పోతున్నాయి, అన్నీ పోతున్నాయి, నేను అట్లా అంటే సిద్ధేమో కొంచెం ఇది మన షోలో ఉన్నాము, కామ్ డౌన్ అంటే కళ్యాణ్ ఏమో అది కాదురా, దెబ్బలు తగిలించుకొని కింద మీద పడి ఫేవర్ వస్తాయి, 5 రోజులు లేగలేదంట, అన్నీ చేసుకుని ఉన్నాం కదా అని చెప్పి బాధ అండర్స్టాండబుల్. అది ఆడియన్స్ వదిలేయాలి, ఆడియన్స్ చూసుకుంటారు, అన్యాయం జరిగింది అనుకుంటే ఆడియన్స్ ఓట్లేసుకుంటారు. సో అగ్రెషన్ చూపించాలి, తప్పులేదు, బట్ నోరు జారకూడదు, చేయి జారకూడదు. అది జారితే మాత్రం అప్పుడు వీళ్ళకి కూడా అదే రెడ్ కార్డు కోసం మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది. సోనియా బయట మాట్లాడుకున్నారు. సోనియా ఇక్కడ లాజిక్ చెప్పింది, ఇందాక 2 పాయింట్లు అన్నారు కదా, 2వ పాయింట్ చెప్పారు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే వాళ్ళని టార్గెట్ చేసి కిందకు వస్తారు. సో జనాల దృష్టిలో అంటే ఇప్పుడు వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళు కిందకు వస్తారు, కానీ జనాల దృష్టిలో పైకి వెళ్తారు. ఏంట్రా సిద్ధన్ సోనియా మహేష్ వాళ్ళకి టార్గెట్ చేసి తీసుకున్నారని చెప్పి వీళ్ళు కూడా నెగిటివ్ అవుతారు. సో ఇక్కడ బిగ్ బాస్ తెలివితేటలు వాడారు, బిగ్ బాస్ షో వీళ్ళు ఫాలో అవుతారు నాకు తెలిసి గట్టిగానే. సో ఆ తెలివితేటలు వాడారు, ఒక సింపతి క్రియేట్ అయిపోతుంది, ఆల్రెడీ వాళ్ళు సింపతికి ఏం మారుతున్నారు. ఇప్పుడు వాళ్ళు టార్గెట్ చేస్తారు, పాపం శాండ్రా వాళ్ళ దగ్గర లాగేసుకున్నారా కుళ్ళుబోతోళ్ళు, నేను పెట్టాను కదా జీర్ణించుకోలేకపోతున్నారని చెప్పి కుళ్ళుబోతోళ్ళు అది ఇది అని చెప్పి అనుకుంటారని చెప్పి లాగేస్తారు. ఇది తెలివితేటలు. ఈ తెలివి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా సోనియా గారి దగ్గర నుంచి. అంటే ఈ యారగెన్స్ యాటిట్యూడ్ అలాంటివి లేకుండా ఈ తెలివితో గేమ్ ఆడుకోవాలి, ఎక్కడ తెలివి గడాలి అక్కడ ఆడాలి. కరెక్ట్ చేశారు. ఒక బాణకి 2 పిట్టలు. అండ్ బాను హట్ అవ్వడానికి కూడా ఏముంటుంది ఆ రీజన్ చెప్పడం వల్ల, ఫస్ట్ రీజన్. సో బాను కూడా అండర్స్టాండబుల్. సో వాట్ యూ డిడ్ ఈజ్ రైట్. వాళ్ళని టార్గెట్ చేయడం అయితే ఇది కాదు. సో కర్మ హ్యాస్ బ్యాలెన్స్ ఇట్ అన్నట్టు ఇది చెప్తున్నాడు. కర్మ బ్యాలెన్స్ చేసేది ఏంది, కర్మేనా అన్నాడు. కర్మ బ్యాలెన్స్ ఇట్ చెప్పాడు. లోకరాజ్ వెళ్ళి ఒక మెట్టు దిగితే మొత్తం దిగినట్టు కాదు, ఒక మెట్టు దిగినట్టు మాత్రమే అని చెప్పి అబ్బా ఏం చెప్పాడు రా అంటే ఒక డైలాగ్ చెప్పాడు కళ్యాణ్కి. నెక్స్ట్ నీతు గారి పక్క నుంచి వెనకడికి ఒకటి వేసామంటే ఏంటి, జంప్ చేసి దూకడానికి వేసాం. మాస్టర్ గారు మరి 4-5 వెనకడికి వేస్తున్నారు, ఎంత దూరం దూకుతున్నాయో లాంగ్ చెప్పారు చేస్తారు, అంత వెనకడికి వెనక్కి వేస్తున్నారు. సో బాగున్నాడు నా మాట, బావే ఉన్నాడు నా మాట అది వినవా అంటే నటరాజ్ మాస్టర్ గారు నా మాట అన్నది వినవా, సో ఏం చేయకు నా మాట వినాలి అది అని చెప్పి ఆయన అందరూ బతిరాడతారు అనమాట. కళ్యాణ్ ఏం చేస్తానక్క, 1 గంట వెయిట్ చేసి వదిలేస్తాను. సో అంటే బస్సును కూడా ఏమన్నదంటే తన్నేమంటానక్క, తన్నేది అనుకుంటూ ఉంటే చాలా అని చెప్పి అనుకుంటా ఉన్నాడు అనమాట. ఏమందాడు బాబు గారి అట్లాగా. నీతు
తన్నేమనుకో, సో తను బాధపడితే తను కూడా బాధపడుతుంది కదా అని చెప్పి కొంచెం నీతి గారు ఎన్ని చేసి ఆయన ఓదార్చారు, అయిపోయింది. నెక్స్ట్ సోనియా బయట చెప్తుంది అనమాట, తీస్తే నాకన్నా కిందకు వస్తారు కానీ, బట్ ఏంటంటే మహేష్ అండ్ శాండ్రా గేమ్ వర్క్, మీరు తీస్తే మనం గేమ్ వర్క్ ఆలోచిస్తున్నట్టు, కానీ మీరంతా గేమ్ వర్క్ ఆలోచిస్తున్నారు, నేను మొత్తం సీజన్ ఫినాలే కోసం ఆలోచిస్తున్నా అంటే ఇప్పుడు తీసేస్తే ఓట్లు ఎన్ని సింపతి ఓట్లు ఎన్ని పడతాయి కాబట్టి తీసేయకుండా ఫినాలే కోసం ఆలోచించి వాళ్ళని తీయలేదు అని చెప్పి వాడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇప్పుడు ఎంటైర్ థింగ్లో సోనీ అది చేసింది బాగుంది వాళ్ళు తీయకుండా, కానీ ఇలా చెప్పకూడదు, చెప్తే ఏంటంటే కావాలని ఏదో చేసినట్టు ఉంటుంది. సో అలా చెప్పకుండా వదిలేయాలి, ఆడియన్స్కి వదిలేయాలి. కొన్ని ఇప్పుడు సినిమాల్లో కూడా కొన్ని సీన్లు డైరెక్టర్ ఆడియన్స్కి వదిలేస్తారు చూడండి, మీరు ఆలోచించుకొని మీరు ఏ లాజిక్ అనుకుంటారని చెప్పి అలా వదిలేయాలి. ఆడియన్స్ ఇక్కడ డీకోడ్ చేసుకుంటారు, సోనియా తెలియదు కావాలని తీయలేదు, సూపర్ రా బుజ్జి అది అని చెప్పి అలా వదిలేసేయాలి, అంతే తప్పితే ఇంక చేయకూడదు. నటరాజ్ మాస్టర్ గారు వచ్చారు బయటకు వచ్చి ఐఎమ్ రియల్లీ సారీ అని చెప్పి అందరికీ సారీ చెప్పారు. ఇంకా వాళ్ళు యాక్సెప్ట్ చేసి తీరుతారు, ఏం చేయాలి బట్ ఒక తప్పు కాదు, పద్దాగా రిపీట్ చేస్తున్నారు, ఏ మాత్రం కరెక్ట్ కాదు, కానీ ఇంకేం చేయలేము, యాక్సెప్ట్ చేయాల్సిన సారీ చెప్తే. ఎందుకంటే గేమ్ని రెస్పెక్ట్ చేయాలి. యాక్చువల్లీ ఎక్కువ రూల్స్ తెలిసిన వాడిని నేను అలా బిహేవ్ చేయకుండా ఉండాల్సింది, రూల్స్కి విరుద్ధంగా బిహేవ్ చేశాను, కపుల్స్ అందరికీ సారీ చెప్తే మిగతా వాళ్ళందరూ నౌకరాజులు అందరూ ఆవేశంలో చేశారు, అయిపోయింది. ప్రేమ గురు కూడా సారీ చెప్పండి, అయిపోయింది అది అనుకుంటారు అనమాట. సిద్ధేమో మహేష్తో మాట్లాడడం తగ్గించిన జోకేశాడు, ఏంటి యాక్చువల్లీ అని చెప్పి అంటున్నారు అని. సిద్ధు కొంచెం షాక్ అయ్యాడు, ఏంది నాతో మాట్లాడదాన్ని, షాక్ అయ్యారు అని చెప్పి. నెక్స్ట్ కళ్యాణ్, వాళ్ళు ప్యూర్గా నా మీద గ్రజ్జు పెట్టుకొని వాళ్ళు మొత్తం బ్రాండ్ గైడ్స్ మీద పడి ప్యూర్గా చేస్తున్నారు. ఇక్కడ టీంని అంటున్నాడా మహేష్ వాళ్ళని అంటున్నాడు అర్థం కాదు, అదే మహేష్ వాళ్ళని శాండ్రా గారిని అంటున్నారని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే పద్దాక వీళ్ళ మీద రేస్ చేస్తున్నారని చెప్పి వాళ్ళకి అనిపిస్తుంది. వసంతి సార్ లోపల మాట్లాడు, ఇక్కడ బయట కిచెన్లో మాట్లాడుకుంటారు అనమాట. అందరూ గేమ్ ఆడుతున్నారు, సిద్ధ్ అండ్ సోనియా అందరిది గేమే, ఎవ్రీవన్ దే ఆర్ ప్లేయింగ్, అందరూ గేమే ఆడతారు, గేమ్ ఆడకుండా ఎవరు ఉంటారు కదా, వీళ్ళిద్దరు గేమ్ ఆడట్లేదు, వీళ్ళిద్దరు కూడా గేమ్ ఆడతారు. ఒకసారి నోకరాజ్ దగ్గరికి వెళ్ళి మన ఇద్దరు అంటారు, ఒకసారి సిద్ధన్ సోని దగ్గరికి వెళ్ళి మన ఇద్దరు అంటారు, ఒకసారి నటరాజ్ దగ్గరికి వెళ్ళి మన ఇద్దరు అంటారు అన్నారు లేదా, ఎవ్రీవన్ ఆర్ ప్లేయింగ్ గేమ్, దే ఆర్ ఆల్సో ప్లేయింగ్ గేమ్. ఇలాంటి సపోర్టింగ్ గేమ్స్ వస్తే ఇలాగే ఉంటుంది. సో 10 days మనకి కాదనుకో వదిలేసే, ఇన్ని రోజులు భరించాం కదా, ఎండుకు వచ్చేసింది, ఇంకెక్కడి నుంచి పాడు చేసుకోవద్దు, ఎందుకు పాడు చేసుకోవడం, సామరస్యంగా ముందుకెళ్దాం అని చెప్పి. జానేమో తనకి కామన్ అనుకుంటా ఇలా చిన్న ఇలా మాటలు వదిలేయటం, ఇది కానీ ఎదుటివారు హట్ అవుతారని చెప్పి ఆలోచించట్లేదని చెప్పి నీతి గారి కోసం మాట్లాడుకుంటున్నారు. మనం ఒక మాట అంటే మనం ఎవరినైనా అంటే ఒక ఎంత గిల్ట్ ఫీల్ అవుతాం, అలాంటిది వీళ్ళు ఫీల్ అవ్వట్లని చెప్పి వీళ్ళు మాట్లాడుకుంటే అనిపించింది. ఎప్పుడైతే అలా కొట్టారు అన్న మాట వచ్చిందో నీతి గారు వాళ్ళకి ఒక సారీ చెప్పుంటే బాగుండేది. సరే స్ట్రాటజీలో ఆవిడ అనుకుంటున్నారు మోసం చేశారని చెప్పి, అది డిఫరెంట్ థింగ్, కానీ కొట్టారు అది డిఫెన్స్లో తగిలిన ఎలా తగిలినా జాను నీకు అలా తగిలింది కాబట్టి నా ఉద్దేశం అయితే నేను కొట్టడం కాదు, సో అలా తగిలింది కాబట్టి సారీ అని చెప్పుంటే చాలా బాగుండేది, చాలా హుందాగా ఉండేది. నటరాజ్ మాస్టర్ గారు కూడా నీతి గారికి చెప్పాల్సింది, సరే అలా తగిలింది అంటున్నారు కదా నువ్వు సారీ చెప్పు అని చెప్పి, బట్ చెప్పలా. వీళ్ళు ఇంకా మాటల కోసం కూడా మాట్లాడుకుంటున్నారు. భార్యని నమ్మద్దని భర్తకి ఎలా చెప్తారు అని చెప్పి నేను డిస్కషన్లో డైరెక్ట్గా చెప్పాలా నీ భార్యని నమ్మద్దు అని చెప్పి, బట్ నేను చెప్పేది నమ్ము అని చెప్పి చెప్తున్నారు. సో దానికోసం భార్య ఇలానే ఉంటారు అది అనుకున్నారు, అయిపోయింది. నెక్స్ట్ కళ్యాణ్, వాళ్ళకి ఏం ప్రాబ్లం ఈ శాండ్రాకి, ఎప్పుడు నా మీద పడి ఏడుస్తారండి మాస్టర్, నేను జరికిచ్చానంట మూమెంట్ ఇవ్వలేదంట, అది ఆవిడ రేస్ చేసిన పాయింట్స్ దాని గురించి చెప్పి ఇది అవుతున్నాడు. నటరాజ్ ఆడటానికి వచ్చారు కదా అందరూ ఆడతారు కదా అంటే, కళ్యాణ్ ఏమో అందరికీ నేను తప్ప, ఆవిడకి నేను తప్ప ఎవరు కనిపించరు, సో బాను ఏదో సౌండ్ చేస్తే ఇంతకుముందు ఆవిడ టీచర్ లాగా అన్నారు అది అని చెప్పి, ఈ అవసరం లేదు, ఫస్ట్ ఇది బాగానే ఉంది, టీచర్ లాగా ఇలాంటివన్నీ అవసరం లేదు, ఇదే కంట్రోల్ చేసుకోవాలి. నాకు వస్తే వాళ్ళే టార్గెట్, ఏది ఇచ్చినా కూడా వాళ్ళే అది అని చెప్పి అలా చేస్తేనే మన గేమ్ పోతుంది. అలా చేయకూడదు బ్లైట్గా, వాళ్ళని టార్గెట్ చేస్తా అంటే ఏమవుతుందంటే వాళ్ళకి ఆడియన్స్ మిమ్మల్ని టార్గెట్ చేస్తారు, వాళ్ళు పైకి వెళ్తారు ఆడియన్స్ దృష్టిలో. ఎన్ని బిగ్ బాస్ ట్రైనింగ్ అంతైనా వేరే వాళ్ళని ఇప్పుడు మనం టార్గెట్ చేయకూడదు, చేసిన బయటికి చెప్పకూడదు, లోపల నుంచి టార్గెట్ చేసుకోవాలి. ఒక కరెక్ట్ లాజిక్ ఉండాలి, ఎవరినైనా మనం టార్గెట్ చేసి పాయింట్లు తీస్తామంటే దానికి లాజిక్ ఉండాలి. మహేష్ నాకు నచ్చలేదు అబ్బాయి పర్సనల్గా తీసుకున్నాను, నాకు తెలిసి కళ్యాణ్ కోసం మాట్లాడుతున్నారు, వీళ్ళిద్దరు మాట్లాడుకున్నారు. గెలిస్తే వచ్చి ఐ విష్ బికమ్ అంటే ఏదైనా గెలిస్తే వచ్చి నెక్స్ట్ వీక్ అవ్వాలనుకుంటారు, మరి ఈ వీక్ ఏం చేయాలి అది అని చెప్పారు అనమాట, ఏదో మాట్లాడుతున్నారు అనమాట. నెక్స్ట్ శాండ్రా గారు, వీళ్ళందరూ కింద వాళ్ళని తొక్కాలని చూస్తున్నారు కానీ ఎక్కాలని చూడటం లేదు. అంటే కింద వాళ్ళని తొక్కేసి ఇచ్చేసి వాళ్ళని డౌన్ చేసి వీళ్ళు అక్కడే ఉండాలని చూస్తున్నారు, పైకి ఎక్కాలి కదా చూడటం లేదంటే అదే కదా. సో మన దగ్గరికి వస్తారనుకున్నా నెక్స్ట్ ఎవరి దగ్గరికి మన దగ్గరికి కాదు నెక్స్ట్ ఎవరి దగ్గరికి వెళ్ళటం వల్ల ఉపయోగపడి అది చూసుకోకుండా అందరూ మన దగ్గరికి వస్తున్నారు ఏం చెప్పి అనుకుంటారు, ఎవరు లాజిక్ అనుకుంటే ఇట్స్ ఓకే. నెక్స్ట్ నీతి గారు, మనం ఏం చేసినా సరే గెలాలి, పవర్ సరిపోదు ఇంకా తీసుకోవాలి. అది ఏంటంటే నటరాజ్ మాస్టర్ గారు మన పవర్ తెలుసు కదా, సో తెలిసి కూడా నువ్వు నోరు జారక ఏదో చెప్తుంటే నటరాజ్ మాస్టర్ స్ట్రాటజీస్ మార్చాలి, నువ్వే నాకు చెప్తాను అనమాట. నీతి గారు నేను దాని గురించి మాట్లాడుతున్నా, సరే పడినా సరే మనం 4th ప్లేస్లోనే ఉన్నాం, 140 points ఉన్నాయి, ఇంకా ఈ గేమ్ కోసం మాట్లాడుకుంటున్నారు.
నూకరాజ్ కోసం మాట్లాడుకున్నమాట. నూకరాజ్ మ్యానిపులేట్ చేస్తున్నాడు, అమెరికా వేయమని చెప్పాడు. అంటే కళ్యాణ్తో జరిగిన డిస్కషన్ ఏదైతే ఉందంటే నూకరాజు 2 ఆప్షన్ ఇచ్చాడు. ఒకటి వీళ్ళ దగ్గర తీసుకో, మహేష్ వాళ్ళ దగ్గర, లేదంటే నటరాజు వాళ్ళ దగ్గర తీసుకొని చెప్పి కళ్యాణ్కి ఇచ్చాడు నిన్న వాళ్ళు గెలిచారని. సో ఆ విషయం కళ్యాణ్ చెప్పేసినట్టున్నాడు నటరాజు మాస్టర్ గారు వాళ్ళకి. సో వాళ్ళు ఏంటి అసలు నూకరాజు ఎట్లా అంటాడు, మన దగ్గర తీసుకోమని అట్లా అంటాడు. సో అందరికీ తెలుస్తున్నాయి, అందరూ ఎవరి గేమ్ వాళ్ళు ఆడుతున్నారని చెప్పి. ఇప్పుడు నేనేం అనిపించుకోలేదు, నేను మోసపోయాను. బట్ నువ్వు చేసిన రచ్చకి రాత్రంతా నేను నిద్రపోలేదు, ఎంత అరిచో, దారుణంగా అరిచో, నాకు దడ పుట్టింది అని చెప్పి ఆవిడ నిన్న జరిగిన సీన్కి నైట్ అంతా నిద్రపోలేదని చెప్పి చెప్తున్నారు. దీనికి నటరాజ్ మాస్టర్ గారు అయిపోయిందా అంటే నిజాలు మాట్లాడితే మాత్రం కోపం వస్తుంది అని చెప్పి మేడం ఒకటి వేశారనమాట. ఇంకేమైనా హైలైట్ చేయాలంటే చేసుకునేదంటే చెప్పు అంటే చెప్పుకుండా నా బాధ అంటే ఆయన ఏంటి అంత చేసేసి అదేమి హైలైట్ అవ్వదు. నీతు గారు కనుక మళ్ళీ ఆ విషయం చెప్తే హైలైట్ అవుతుందంట. అది మీరు చేసింది నేను మర్చిపోయేదా, తరతరాలు గుర్తుండే ఉంటాయి మన ఎపిసోడ్లు, మామూలు గుర్తుండవు, ప్రోమోలు మన ఎపిసోడ్లు వేరే లెవెల్లో గుర్తుంటాయి. పలానా షో అంటే ఫస్ట్ గోల్డ్ కప్లు ఎవరయ్యారు, సెకండ్ గోల్డ్ కప్లు ఎవరయ్యారని కాదు, నటరాజ్ మాస్టర్ గారి షో ఉంది కదా అన్నట్టు గుర్తొస్తాయి. అది పాజిటివ్గా తీసుకుంటారా నీట్గా తీసుకుంటారా అన్నది వేరే విషయం, బట్ గుర్తొస్తారు, అది మాత్రం ఉంది. సో భాను వచ్చి కళ్యాణ్తో పట్టేలా తినకపోతే ఎట్టా పట్టేలా అని చెప్పి కొంచెం కామెడీ చేసుకొని తినిపించారన్నమాట. ఇక్కడేదో జరిగింది కాసేపు. మేము బాటంకి వెళ్ళిపోతాం అంటే పటేలా మీరు ఏదైతే మేము బాటంకి వెళ్ళిపోయామంటే మీరు వెళ్తారా బాటంకి అని చెప్పి కొంచెం మహేష్ భాను బాగానే మాట్లాడి ఏమైనా ప్రోటీన్ బార్ కావాలా అని చెప్పి ఇస్తానని చెప్పి చెప్తా ఉంటాడు. నెక్స్ట్ వాసంత్ గారు, అమ్మ పడేదేం లేదమ్మా, వీ హ్యావ్ స్ట్రెంత్, సో మనం ఫైట్ చేద్దాం అది అని చెప్పి వాళ్ళగా మోటివేట్ చేసుకుంటారు అన్నమాట. దాని తర్వాత కళ్యాణ్ నటరాజ్ మాస్టర్ గారితో మాట్లాడుతూ సిద్ధు సోని వాళ్ళకి స్టేజ్ మీద బాండ్ తక్కువ వస్తే బయటకు వచ్చిన తర్వాత అడగాలనుకున్నాము, తక్కువ వచ్చినాయి, ఎందుకు ఇవ్వలేదు అని చెప్పి అనుకున్నారు లేదా? దే వాంట్ సమ్ ఇంజస్టిస్ జరిగింది, జస్టిస్ జరగాలని చెప్పి మాట్లాడుకున్నారు లేదా? ఇప్పుడు వచ్చేసి వదిలేసే గేమ్ మీద ఫోకస్ అంటే ఎట్లా ఫోకస్, ముందు నుండి అది తెచ్చుకునేది ఎట్లాగా వెళ్ళిపోయినాయి అని చెప్పి. ఇది ఏంటి కంప్లైంట్ నాకు అర్థం కాలేదు. వాళ్ళు వచ్చి మంచిగానే చెప్పింది ఇది పాజిటివ్గా, ఇప్పుడు వదిలేసి గేమ్ మీద ఫోకస్ చేయన్నారు. ఎవరైనా సరే వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు కూడా వచ్చి అందరూ ఉంటారు, సరే వదిలేసి ఈ వారం మీద ఫోకస్ చేయండి అని అంటారు. కానీ లేదు విధి ఆలోచిస్తూ ఉండు, కరెక్ట్గా ఆలోచిస్తున్నావు, దీని గురించి గొడవ చేయి, కెమెరా ముందుకెళ్ళారు, వాళ్ళు నీకు పాయింట్ ఇస్తారని అంటారు ఎవరైనా. వాళ్ళని తప్పుగా అంటే నాకేమనిపించింది అంటే వాళ్ళ కోసం ఎందుకంటే కైండ్ ఆఫ్ మెంటాలిటీ యాటిట్యూడ్ ఏంటంటే కళ్యాణ్ది ఇప్పుడు వాళ్ళు మహేష్ వాళ్ళ దగ్గర కనుక తీసేసుకుని ఉంటే ఎవరు సిద్ధంట్ సోనియా వాళ్ళు కళ్యాణ్కి ఏ తప్పు కనిపించేది కాదు. వాళ్ళు ఎప్పుడైతే మహేష్ అండ్ శాండ్రా గారి దగ్గర తీసుకోకుండా అంటే వీళ్ళ పగ వాళ్ళు తీర్చుకునేటమాట తీసుకోకుండా భానుజాన్ దగ్గర తీసుకున్నప్పుడు వాళ్ళు నచ్చలా ఈయనకి సిద్ధంట్ సోనియా. నాకు అలా అర్థమైందనమాట. కళ్యాణ్ ఫస్ట్ టార్గెట్ నాది మహేష్ అండ్ శాండ్రా వాళ్ళు పెట్టుకున్నాడు, సెకండ్ సిద్ధంట్ సోనియా. అప్పుడు అర్థమైంది నాకు. సో నేను ఏమైనా కొట్టాలి, సో 1-2 ఏమైనా సరే కొట్టాలి, 1-2 మన ఇద్దరి మధ్య ఉండాలి అంటే నటరాజ్ మాస్టర్ గారితో ప్లానింగ్ చేసుకున్నారు అనమాట. ఏదైనా సరే మనం ఆడాలి, 1-2 మనమే చూసుకోవాలి, ఏదైనా కొడితే మీరు కొట్టాలి లేదా నేను కొట్టాలి, ఎంతమంది సిద్ధంట్ సోనియా దగ్గర మీరు కొట్టాలి నేను కొట్టాలి, భానుజాన్ మీరు అందరి దగ్గర ఈ ప్లాన్స్ ఉంటున్నాయి. అందరూ ఎలాగే మాట్లాడుకుంటారు, నేను మీతీని అందరూ ఎట్లాగే మాట్లాడుకుంటున్నారు. ముఖ్యంగా కళ్యాణ్ వాళ్ళు మీది తీసేవాడిని కాదు, వాళ్ళది తీసేవాడిని కాదు అయ్యని చెప్పి. ఇప్పుడు ఒకటి ఎవడైతే కొడతాడో వాళ్ళ దగ్గర హోల్డ్ చేసి అని చెప్పి ఎవరి దగ్గర తీసుకోవాలో చూసుకోండి అని చెప్పారు. మీ టార్గెట్ అయితే మాత్రం జానుబాను అన్నట్టు చెప్తారు. మీ టార్గెట్ 4 జానుబాను చెప్తారు. నీతేమో నూకరాజు బాను గెలిస్తే మన ఇద్దరిని లాగుతారు అని చెప్పి. సో ఎవరి ప్లానింగ్లో వాళ్ళు ఉన్నారు ఇది. సో ఇద్దరు వేసుకుంటా ఉన్నారు. అయితే ఎప్పుడైతే నెక్స్ట్ టాస్క్ జరిగిందో అప్పుడు వీళ్ళిద్దరు ప్లాన్ చేసుకుని వీళ్ళిద్దరికే మడతపడిందా, వీళ్ళిద్దరి వల్ల ఒకరికొకరు నష్టం జరిగిందా అని అనిపించింది నాకు. బట్ తర్వాత మళ్ళీ చూసి మళ్ళీ రియలైజ్ చెప్తా ఏదైతే నెక్స్ట్ జరిగిన టాస్క్ దానికోసం. అభి గారేమో ఎవ్రీబడి థింగ్స్ మనమే వీకెస్ట్ అనుకుంటున్నామంటే అభిరేమో ప్రూవ్ చేద్దాం మనం కాదని చెప్పి వాళ్ళ దాంట్లో వాళ్ళు అంటారు. నెక్స్ట్ నూకరాజు కూడా తెలివిగా ఆశ మనకి గెలాలి ఎట్లయినా సరే 100% ఇవ్వాలని చెప్పి అలా చేస్తే మనం వీకెండ్ డేంజర్ జోన్లో ఉండవని చెప్పి వాళ్ళ దాంట్లో వాళ్ళు ఉన్నారు. నెక్స్ట్ ఇదంతా డిస్కషన్ అయిపోయిన తర్వాత శ్రీముఖ్ గారు వచ్చారు. వచ్చిన తర్వాత సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది ఏంటి, దీని పేరు ఏదో పెట్టారబ్బా, పేరు మర్చిపోయా, బోల్ మీన ఏదో. బట్ ఈ ఆట మొత్తం తారుమారు చేసిద్ది. ఒక బౌల్ తీసుకొచ్చారు, పేరని రాసుకొని చూడండి. ఒక బౌల్ తీసుకొచ్చి అందులో ఏం పెట్టారు, అందరు చిట్టీలు పెట్టారు, అందరి పేర్లు రాశారు. ఇప్పుడు మీ ఆటను మీరే మార్చుకుంటారు. నెక్స్ట్ స్టేజెస్కి అపోనెంట్స్ సెలెక్ట్ చేసుకోవటం అనమాట, ఏం లేదు. సో గోల్డెన్ కప్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక పేరు తీస్తారు, ఎవరి పేరు అయితే వస్తుందో వాళ్ళు అపోనెంట్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత టాస్క్ జరిగినప్పుడు టాస్క్ ఎలాగైనా గ్రూప్ టాస్క్ అవనండి ఏదైనా అవనండి వాళ్ళు అపోనెంట్ కన్నా ముందు ఫినిష్ చేయాలి. చేస్తే అపోనెంట్ పాయింట్స్ నుంచి 200 పాయింట్లు ఉంటే 100 పాయింట్లు వీళ్ళకి వస్తాయి. నాకు తెలిసి నెక్స్ట్ స్టేజ్ కూడా ఇలాగే జరిగిద్ది అనుకుంటా. సో ఆ అపోనెంట్స్ దగ్గర నుంచే వాళ్ళ పాయింట్స్ అనేవి ట్రాన్స్ఫర్ అవుతాయి. వీళ్ళు బయట నుంచి పాయింట్స్ ఎవరు ఇక్కడ నుంచే ట్రాన్స్ఫర్ అయ్యి వాళ్ళే పైకి కిందకి షఫల్ అవుతారనమాట. సో ఎవరి పేరు వస్తుందో వాళ్ళు లక్కీ అనమాట. వాళ్ళు అపోనెంట్స్ని
ఆలోచించి ఎన్నుకోవాలి. పాయింట్స్ పరంగా, స్ట్రెంత్ పరంగా ఎలా ఆలోచించుకుంటే అలాగా. సో అది. సో గోల్డెన్ కప్పులు మీరే తీయాలంటే ఫస్ట్ తీస్తే నోకరాజ్ ఆసియా వస్తే వాళ్ళు సోనియా అండ్ సిద్ధు ఎంచుకున్నారు. సో 270 పాయింట్స్ మహేష్ అండ్ శాంట్రా, 260 పాయింట్స్ సోనియా అండ్ సిద్ధు. సో వాళ్ళ హైట్కి వాళ్ళ స్ట్రెంత్కి వీళ్ళు మ్యాచ్ అవుతారు అని చెప్పి 10 పాయింట్స్ డిఫరెన్స్ అయినా సరే మనకి బెస్ట్ అనుకున్నారేంటో కానీ సోనియా అండ్ సిద్ధుని ఎంచుకున్నారు. గుడ్ చాయిస్. నెక్స్ట్ నటరాజ్ అండ్ నీతు వస్తే వాళ్ళు మహేష్ అండ్ శాంట్రా గారిని ఎంచుకున్నారు. ఎందుకంటే వాళ్ళు 270 లీడ్లో ఉన్నారు. సో స్ట్రెంత్ పరంగా మనం ఎక్కువ కొడతామని చెప్పి వీళ్ళు కనిపించుండొచ్చు, సరిపోయింది. నెక్స్ట్ కళ్యాణ్ అండ్ వాసంతి గారి పేరు వచ్చింది. వాళ్ళు ఏంటి, అమీర్ అండ్ అభిమానిక, జానుబాన్ ఉన్నారు. జానుబానికి 260 పాయింట్స్ ఉంటాయి. అమీర్ అండ్ అభిమానిక గారికి ఎన్ని ఉన్నాయి, 200 పాయింట్స్ ఉన్నాయి. పాయింట్స్ ప్రకారం చూసుకుంటేనేమో 260 జానుబానికి ఎక్కువ ఉన్నాయి. వాళ్ళు ఎంచుకోరు, కానీ వాళ్ళు స్ట్రాంగ్. వేరేజ్ అమీర్ అండ్ అభిమానిక గారు అంత స్ట్రాంగ్ కాదు. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు ఓడించే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో పాయింట్ ఒక 30 పాయింట్లు 40 పాయింట్లు తగ్గినా గెలుస్తాం కదా అన్న ఉద్దేశంతో వాళ్ళు అభిమానిక అండ్ అమీర్ని సెలెక్ట్ చేసుకున్నారు. త్రూ అవుట్ ద గేమ్స్ కళ్యాణ్ స్ట్రాటజీ ఇదే, మనకంటే వీక్గా ఉన్న వాళ్ళే సెలెక్ట్ చేసుకోవాలి అన్న విధంగానే ఆయన వెళ్ళిని బయటికి ఎప్పుడు ఒప్పుకోవాలి. ఇప్పుడైనా అట్లీస్ట్ వీకెండ్లు అడిగితే మరి ఒప్పుకుంటాడో చూడాలి. ఎందుకంటే జానుబాను స్ట్రెంత్ ఎక్కువ కదా, మరి వాళ్ళని ఎంచుకోవాలి కదా, ఎంచుకోవాలి. మరి తర్వాత మరి ఫ్రెండ్షిప్ అంటాడో గుడ్ బుక్స్లో ఉండడం కోసం అంటాడా అన్నది తర్వాత తెలియాలి. బాలు జానీ గారు మిగిలిపోయారు. ఏంటి వీళ్ళు ఎలిమినేట్ చేస్తారా ఏంటో అనుకున్నాను నేను. ఈ ఛాలెంజ్ ఆడతారా లేదంటే ముందుకెళ్తారా ఏంటి అని చెప్పి అదొక సస్పెన్స్గా చెప్పి ఏం చెప్పలేదు, అంతా హడావిడి చేశారు. కానీ ఇప్పుడు మీకు ఒక ఛాన్స్ ఇస్తున్నాను. ఏంటంటే మీరు ఒక కప్పులు ఎంచుకోవాలి. ఆ కప్పులు ఎంచుకుంటే ఆ కప్పుల కన్నా మీరు ముందు వస్తే సో మీకు కూడా పాయింట్స్ వస్తాయి అనే విధంగా చెప్పారు. వీళ్ళు ఎవరిని ఎంచుకున్నారు అంటే సిద్ధు సోనియా ఎంచుకున్నారు. ఇప్పుడు ఏంటి అంటే సిద్ధు సోనియా నోకరాజు వాళ్ళు ఉన్నారు, సిద్ధు సోనియా అండ్ జానుబాను. వీళ్ళందరూ నాకు అర్థమైంది ఏంటంటే శ్రీముఖ్ గారు చెప్పింది, వాళ్ళకి ఇప్పుడు 260 పాయింట్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు కనుక మీ ఇద్దరు ఓడిస్తే 160 పాయింట్స్ వచ్చి 260 అంటే 130 వచ్చి 65 వస్తాయి అన్నట్టు చెప్పారు. నాకేం అర్థమైందంటే ఫస్ట్ ఎవరైతే ఓడిస్తారో వాళ్ళకి 130, సెకండ్ ఎవరైతే ఓడిస్తారో వాళ్ళకి మిగతా 130 నుంచి 65 అలా అనుకున్నాను నేను. బట్ 65 వస్తే అర్థం కాని మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి అన్యాయం జరిగినట్టు కదా, తక్కువ వచ్చినట్టే కదా పాయింట్స్. కానీ వేరే సిద్ధన్ సోనియా కనుక ఇద్దరిని ఓడిస్తే డబుల్ బొనాన్సా, వాళ్ళ దగ్గర నుంచి 50% తీసుకోవచ్చు, వీళ్ళ దగ్గర నుంచి 50% తీసుకోవచ్చు. అంటే పోయేటప్పుడేమో 50% పోతుంది, వస్తే మాత్రం ఇక్కడి నుంచి 50, ఇక్కడి నుంచి 50. ఒకవేళ మధ్యలో ఉన్నారనుకోండి లాభం లేదు నష్టం లేదు అన్నట్టు ఉంటుంది. అంటే వీళ్ళ దగ్గర ఉన్న 50%, ఇప్పుడు నోకరాజ్ ఫస్ట్, సిద్ధన్ సోనియా సెకండ్, జానుబాను థర్డ్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో నోకరాజ్ ఏం చేస్తాడు, సిద్ధన్ సోనియా దగ్గర నుంచి 50% పాయింట్ తీసుకుంటాడు, అంటే 130 తీసుకుంటాడు. సిద్ధన్ సోనియా ఏం చేస్తారు, జానుబాను దగ్గర నుంచి 130 పాయింట్స్ తీసుకుంటారు. అది 130 అంటే 110 వాళ్ళకి ఎంతంటే అంత అలా తీసుకుంటారు. సో సిద్ధన్ సోనియాకి పెద్ద లాభమే లేదు. అట్లా చూసుకున్న మధ్యలో ఉన్న నష్టమే, ఓడిపోయినా నష్టమే. ఓన్లీ థింగ్ ఏంటంటే గెలిస్తేనే, ఇద్దరిని ఓడిస్తేనే వాళ్ళకి ఇది ఉంటుంది, లేని మాత్రం నష్టమే. వాళ్ళకి అర్థం కాలేదు. డబల్ బోనస్ అనగానే అబ్బో సూపర్ అనుకున్నారు. 3 ప్రాబబిలిటీలో ఒకటే వాళ్ళకి ఫేవర్, 2 ఫేవర్లో లేవు. ఇది నాకు ప్రజెంట్ అర్థమైతే ఎంతైతే ఇది వాళ్ళు పాయింట్స్ ఇచ్చిన తర్వాత ఇంకొంచెం క్లియర్గా అర్థమైంది. ఈ థర్డ్ సినారీనే వచ్చింది, సో క్లియర్గా అర్థమైంది ఏంటన్నది. సో నెక్స్ట్ గేమ్ స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయినప్పుడు 1 to 7 ర్యాంకింగ్స్లో ఎలా ఉంటారో ఆ ర్యాంకింగ్స్ కాకుండా ఆ ర్యాంకింగ్స్లో మీరు మీ అపోనెంట్ కన్నా ముందుంటే మీరు గెలిచినట్టే. ఓవరాల్గా ఎవరు ఫస్ట్ ఫినిష్ చేస్తారని కాదు, మీ అపోనెంట్ కన్నా ముందు ఎవరు ఫినిష్ చేస్తారన్నదే గేమ్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ నోకరాజ్ ఏం చేస్తాడు, మ్యాక్సిమం ఛాన్సెస్ మనకే ఉన్నాయి అంటే భాను దగ్గరికి వెళ్ళి వాళ్ళ మధ్యలో పెట్టకుండా వాళ్ళ కింద పెట్టి మనిద్దరం ముందుకెళ్తే కనుక సో మనిద్దరికి యూజ్ ఉంటుంది. సో అలా కలిసి ఆడదాం అన్న విధంగా వీళ్ళు ప్లాన్ చేసుకుంటారు. నేను సో ఆసియా కనుక వస్తే మీరు ఆసియాని పుష్ చేసుకోండి, నేను మిమ్మల్ని పుష్ చేసుకుంటాను. సో ఆసియా కూడా నేను చెప్తాను, జాయిన్ పుష్ చేయమని, ఏదైనా గేమ్ ఉంటే కలిసి ఆడదాం అన్న విధంగా అనమాట. బట్ ఇది రైట్ స్ట్రాటజీ రాంగ్ స్ట్రాటజీ అంటే రాంగ్ స్ట్రాటజీ. వీళ్ళిద్దరు ఆడి ఆయన ఓడించిన వీళ్ళిద్దరిలో కూడా వీళ్ళు జానుబాని ఓడిస్తేనే కదా ఇంకొంచెం బెనిఫిట్ పొందుతారేమో నాకు అనిపించింది. లెట్స్ సీ ఈ టాస్క్ ఎలా ఉండాలంటే అమ్మ బాబోయ్ అనేలా ఉంటుంది. మీరు ఆడిన తర్వాత ఆడకముందే అనేయండి అని చెప్పారన్నమాట. ఆడకముందే అందరూ అమ్మ బాబోయ్ అన్నారు. సో ఏమీ లేదు ఇందులో. ఫస్ట్ గడ్డి పెట్టారు, మీ కలర్వి సంబంధించిన ఒక సర్కిల్ని 4 ముక్కలు చేసి ఇందులో ఉన్నాయి గడ్డిలో దాచాం. ఏ కలరు నిన్న ఆడారు కదా, కలర్ వాటి కలర్ అదే కావడి అని చెప్పారు. వాడుక భాషలో కావిడి అంటారు, కింద కామెంట్స్ ఉన్నాయి. మేము వాడుక భాషలో కావిడి అనేవాళ్ళం. సో కావడ ద స్టిల్ ఓకే. సో అది పట్టుకుని అక్కడ డిఫరెంట్ కలర్స్ ఎంచుకున్నారు కదా, ఆ కలర్స్ సంబంధించిన సర్కిల్ ముక్కలు అనమాట ఉంటాయి. అక్కడ 4 ఉన్నాయి. ఎవరైతే ముందు వెళ్తారో ఆ 4 ఆక్యుపై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చిన వాళ్ళు ఏం చేయాలి అంటే ఏం లేదు, అక్కడ ఉన్న వాళ్ళు కింద పడేస్తారు. పెద్ద ఇదిలో చెప్పారు, కింద పడేయటమే పెద్ద విషయం కాదు. కింద పడేసి వాళ్ళే పెట్టుకోవచ్చు. ఎవరైతే 4 సర్కిల్ ఫినిష్ చేస్తారో ఫస్ట్ గడ్డిలో ఎతకాలి, గడ్డి తర్వాత తాళ్ళు ఉన్నాయి వాటి కింద నుంచి పాకాలి. ఎవరైతే ఫినిష్ చేస్తారో నెక్స్ట్ మ్యాడ్ ఏరియాలోకి వెళ్ళి అక్కడ ఏం చేయాలి, అక్కడ వాళ్ళ కలర్స్కి సంబంధించిన మళ్ళీ నెంబర్స్ ఉంటాయి, 3 నెంబర్లు తీసి ఒక కాంబినేషన్ ఫామ్ చేసి డిఫరెంట్ ప్రాబిలిటీస్ చెక్ చేసుకొని వీళ్ళ కాళ్ళు చేతులకి తాళ్ళు కట్టేసి ఉంటాయి, విత్ లాకర్స్ ఉంటాయి, లాక్స్ వేసి ఉంటాయి. ఆ లాక్స్ని రీసెట్ చేసుకొని విడిపించుకోవాలి. విడిపించుకున్న తర్వాత మళ్ళీ బయటకు పరిగెత్తుకొచ్చి బెల్లు కొట్టాలి. ఎవరైతే వాళ్ళ పార్ట్నర్ కన్నా ముందు కొడతారో వాళ్ళు గెలిచినట్టు. నాట్ ఫస్ట్ ఎవరు వస్తారు సెకండ్ వస్తారు, పార్ట్నర్ కన్నా ముందు ఫినిష్ చేయాలన్నమాట. స్టార్ట్ అయింది. ఇది టాస్క్.
ఫస్ట్ రౌండ్లో నూకరాజు గారు, అమీర్ గారు, మాస్టర్ గారు, జానుబాను నలుగురు ఒకళ్ళ తర్వాత వెళ్ళి టప పెట్టుకుంటూ ఉన్నారు. నలుగురు కాకపోయి చేశారు. మరి సిద్ధన్ సోనియా నెక్స్ట్ వచ్చారు. మరి ఎవరు పడేసారు తెలియదు. అదే పెద్ద అక్కడ దూరం పడేయాలనుకున్నా అక్కడే పడేశారు. సో అక్కడ పడేస్తే నెక్స్ట్ వచ్చిన వాళ్ళు అక్కడే పడేసి అయ్యే పెట్టుకుంటారు. సో అది పెద్ద డిఫికల్ట్ అనిపించింది నాకు. సో భానుజాను 2, అమీర్ అండ్ అభిమానిక గారు 2-2తో వాళ్ళు కొంచెం లీడ్లో ఉన్నారన్నమాట. జానుబాన్ గారికి ఒక షాట్ దొరికిందంటే ఒకటి ఇటు దొరికింది, ఒకటి అటు దొరికింది. అన్ని వైపులా తిరిగారు అది. నెక్స్ట్ జానుబాను 3 పెట్టారు. వాళ్ళు పెట్టిన కాసేపటికి అభిమానిక గారు వాళ్ళు 3 పెట్టారు. మహేష్ అండ్ శాండ్రా గారికి ఫైనల్లీ వాళ్ళు 3 పెట్టిన తర్వాత వీళ్ళు వెళ్ళి ఒకటి పెట్టారన్నమాట. శాండ్రా గారేమో మాస్టర్ ఎక్కడ ఉంది అని వెతుకుతున్నారు. ఎందుకు వాళ్ళది పడేసి మనం పెట్టుకుందని రైట్ స్ట్రాటజీ. ఎందుకంటే వాళ్ళ అపోనెంట్. సో శాండ్రా గారు ఖచ్చితంగా తెలివిగా ఆలోచిస్తున్నారు అంతా. నూకరాజు కూడా 3 పెట్టాడు. కళ్యాణ్ వాళ్ళది ఒక్కటి కూడా దొరకలా. ఒక్క నిమిషం ఉండండి, వాటర్ దొరుకుతా. కళ్యాణ్ వాళ్ళది ఒకటి కూడా దొరకకపోతే కళ్యాణ్ ఏమన్నాడు, రీచెక్ చేయవా ఒకసారి శ్రీ అనగానే శివగిరి ఏమన్నారు, ఆరెంజ్ ఉందా లేదా అన్నారు. మళ్ళీ నేను ఎపిసోడ్ ఓపెన్ చేసి చూశాను. సో నటరాజ మాస్టర్ గారు వాళ్ళది మెరూన్, కళ్యాణ్ వాళ్ళది వచ్చేపాటికి ఆరెంజ్ సాఫ్రాన్. సో సాఫ్రాన్ కూడా ఆరెంజ్, యాస్టీజ్ ఆరెంజ్ అనమాట. భాను జాను వాళ్ళు 4 పెట్టారు, వాళ్ళు లోపలికి వెళ్తున్నారు. నెక్స్ట్ అమీర్ అభిమానిక గారు వాళ్ళు 4 పెట్టారు, వాళ్ళు లోపలికి వెళ్తున్నారు. సో అమీర్ అభిమానిక వాళ్ళ ఆపోజిట్ వచ్చేప్పటికి కళ్యాణ్ వాళ్ళకి ఇంకా ఒకటి కూడా పెట్టాల. జాను భాను గారికి వచ్చేప్పటికి సిద్ధన్ సోనియా, ఈయనవే నూకరాజు. సో సిద్ధన్ సోనియా కన్నా ముందు ఫినిష్ చేయాలి అది. సో అందరూ ఇద్దరు అప్రూవ్ చేశారు, వాళ్ళు వెళ్ళిపోయారు. నెక్స్ట్ శ్రీ ఏమో మాస్టర్ మీరు తప్పు కలర్ పెట్టారు, మెరూన్ అది. సో కళ్యాణ్ వాళ్ళది పెడుతున్నారు, మీది మెరూను, మీరు తప్పు పెడుతున్నారు, మీరు కళ్యాణ్ వాళ్ళది పెడుతున్నారు అనగా నీతు కూడా చూపించారనమాట. ఇది చూపించి నీతు గారు అది బ్రౌన్, అది మెరూన్ ఎట్లా అవుతుంది, అది బ్రౌన్ అని అన్నారు. ఏంటి మరి మాస్టర్ గారు వాళ్ళు తప్పు పెట్టారా అని మీకు ఏదైనా డౌట్ అంటే ఇప్పుడు నేను చెప్తాను చూడండి. మాస్టర్ గారు వాళ్ళు తప్పు పెట్టాల. మాస్టర్ గారు వాళ్ళు మెరూన్ పెట్టాలి, మాస్టర్ గారు వాళ్ళు మెరూనే పెడుతున్నారు, అది మెరూన్. ఆరెంజ్కి బదులు టీం ఏం చేసిందంటే ఆరెంజ్కి బదులు బ్రౌన్ పెట్టింది. సో వీళ్ళేంటి ఆ బ్రౌన్ ఉండిపోయినాయి. బ్రౌన్ అని ఎవరికి పెట్టింది, వాసంతి గారులకు పెట్టింది. ఎంత దురదృష్టమా, లేదంటే అదే టీం కోసం మాట్లాడితే ఎంత దురదృష్టం చూడండి. నిన్న కలర్స్ ఎంచుకున్నది వీళ్ళే, ఆరెంజ్ ఎంచుకున్నది వీళ్ళే, నిన్న ఎంచుకున్న కలర్స్ ఈరోజు క్యారీ అయినాయి. ఇప్పుడు టీము నిజంగా ఇలాంటి టాస్క్లు పెడుతున్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి టీము. టాస్క్లు నెక్స్ట్ లెవెల్లో పెడుతున్నారు. నిన్న పోడుకున్నాం, ప్రతిసారి పోడుకున్నాం. కానీ ఇలాంటి వాటిలో ఇలాంటి బిగ్గెస్ట్ మిస్టేక్ ఇది. ఎలా చేస్తారు, ఎంటైర్ టాస్క్ డిస్టర్బ్ అవుతుంది. దీన్ని మళ్ళీ మాడిఫై చేసి ఇటు చేసి పెట్టలేము అసలు. బిగ్గెస్ట్ మిస్టేక్ ప్రాపర్టీస్లో. నాకు తెలిసి లోపల పెద్ద గొడవ ఉండొచ్చు దీనికోసం. కానీ ఒక పేరుకి ఒక కంటెస్టెంట్కి మీరు తప్పు చేయడం వల్ల ఎంటైర్ ఆర్డరే మారిపోయే అవకాశం ఉంది. వాళ్ళకి సంబంధించిన వాళ్ళు పెడితే వాళ్ళది ఎదుగుతూ ఉంటే వేరేది ఇంకోటి దొరకపోనేమో, వేరే వాళ్ళు స్లో అయ్యేవాళ్ళేమో, లేదంటే వేరే వాళ్ళు ఇంకా ఫాస్ట్ అయ్యేవాళ్ళేమో, వీళ్ళు ముందుకెళ్తే వీళ్ళకి అడ్వాంటేజ్ అయ్యేదేమో. అసలు అమీర్ అండ్ అభిమానిక గారి వాళ్ళకి అడ్వాంటేజ్ అయ్యేది కాదేమో, అసలు మొత్తం మారిపోయేదేమో. ఒక్క మిస్టేక్ వల్ల ఎంత నష్టం జరగాలో అంత నష్టం జరిగింది. సరే ఎంటైర్ థింగ్లో నష్టపోయింది ఎవరు, టీం ఏమైనా నష్టపోయిందా, ఏం నష్టపడాలి, షీముకి నష్టం వచ్చిందో నష్టపడాలి. షీముకి బ్లేమ్ చేయలేదు ఇందులో. కళ్యాణ్ బాసింది నష్టపోయారు. వాళ్ళది ఆరెంజ్, మాస్టర్ గారు పెడుతుంది మెరూన్, అక్కడ ఉన్నది బ్రౌన్. పోనీ మాస్టర్ గారు వాళ్ళది మెరూన్ అనుకున్నా, అది బ్రౌన్ని మెరూన్ అనుకున్నా, మాస్టర్ గారి చేతిలో ఉన్న మెరూన్ అయితే ఆరెంజ్ కాదుగా. మాస్టర్ గారు కరెక్ట్గానే పెడుతున్నారు. షీముకి చెప్పడం వల్ల నేను ఏంట్రా బాబు మాస్టర్ గారు వాళ్ళు కళ్యాణ్ వాళ్ళు ఇద్దరు ప్లాన్ చేసుకున్నారు, వీళ్ళిద్దరికి తెక్క కుదిరింది, ఏంటి ఎలా అయిపోయింది, సో వాళ్ళకే పడిందా, మాస్టర్ గారు వాళ్ళే తీసుకున్నారా అని అనుకున్నా. ఒక సెకండ్ తెక్క కుదిరింది అనుకునేది, కానీ ఏంటి వీళ్ళిద్దరికి పడిందా అరే అని అనుకున్నా. తీరా చూస్తే వాళ్ళు కరెక్ట్గానే పెడుతున్నారు. షీముకి కన్ఫ్యూజ్డ్. షీముకి అక్కడ ఉన్నది ఇప్పుడు బ్రౌన్ అనుకోండి, మాస్టర్ గారి చేతిలో ఉన్నది ఆరెంజ్ అయితే కాదు కదా. నీతిగా అది ఎట్ట బ్రౌన్ అవుతుంది, అది ఎట్ట ఆరెంజ్ మెరూన్ అవుతుంది, మెరూన్ అవదు అన్న. సో ఇక్కడ అందరూ నేను కూడా మాస్టర్ గారు తిట్టుకున్నా, ఏంటి ఇలా చేశారు, వాళ్ళతో ఎందుకు తీసుకుని నీళ్ళు పెట్టుకున్నారని. బట్ వాళ్ళది తప్పలేదు, వాళ్ళు కరెక్ట్గానే పెట్టుకుంటూ వెళ్తున్నారు. సమ్ కన్ఫ్యూజన్ అని చెప్పారు. సో సిద్ధన్ సోనియా వాళ్ళది డన్ అయింది, వాళ్ళు కూడా లోపలికి వెళ్ళారు. నెక్స్ట్ శ్రీ బ్రౌన్ తెచ్చుకోండి అని చెప్పి కళ్యాణ్ వాళ్ళకి చెప్తున్నారు. బ్రౌన్ పెట్టుకోండి అంటే కళ్యాణ్ ఇప్పుడు ఎట్లా పెడతాను శ్రీ అంటే, సరే అయిపోయింది ముందు నువ్వు పెట్టు చూద్దాం, ఏదైతే చూద్దాం అని చెప్తే షేమో అయినో ఫినిష్ ద టాస్క్ ఏదని చెప్తున్నారు అనమాట. ఈ లోపల భానుజాను విడిపించుకొని వచ్చి బెల్లి కొట్టారు. సో ఫస్ట్ ఫినిష్ చేస్తారు వాళ్ళు. దాని తర్వాత నూకరాజు వాళ్ళది అప్రూవ్ అయింది. మీరు గమనిస్తే ఫస్ట్ భానుజాను సిద్ధు సోనియా సెలెక్ట్ చేసుకున్నారు, సిద్ధు సోనియా వాళ్ళు నూకరాజుని సెలెక్ట్ చేసుకున్నారు. సో సిద్ధు సోనియా లోపల నూకరాజు ఇప్పుడు వెళ్ళారు. నెక్స్ట్ అమీర్ అండ్ అభిమానిక వాళ్ళు బయటకు వచ్చారు. ఈ లోపల నూకరాజు లోపలికి వెళ్తున్న వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళు బెల్లి కొట్టారు. సో ఇక్కడ మాస్టర్ గారు కళ్యాణ్ అవుట్ ఇక్కడ దీని ప్రకారం. నెక్స్ట్ సోనియా నూకరాజు ఇద్దరు అక్కడ, సోనియా గారు వాళ్ళ టీము నూకరాజు వాళ్ళ ప్లేయర్స్ ఇద్దరు అక్కడ కూర్చొని ఎత్తుకున్నారు. ఇక్కడ పోటాపోటీ జరిగింది. ఎందుకంటే ఎవరు తీస్తే వాళ్ళే. సోనియా వాళ్ళది ఓపెన్ అయింది, వెంటనే పరిగెత్తారు, కొట్టారు. నూకరాజు గారు వాళ్ళు ఓపెన్ అవ్వలేదు. సో ఇంక వాళ్ళు ఓడిపోయినట్టే, ఇంక వాళ్ళిద్దరు ఓడిపోయినట్టు అనమాట. సో అయిపోయింది, ఇంక వదిలేసాం మనం నూకరాజు, ఇంక వదిలి ఇంక ఇబ్బంది పడకని చెప్పి. నెక్స్ట్ నటరాజ్ మాస్టర్ గారు వాళ్ళది అయింది, వాళ్ళు ఇంకా లోపలికి వెళ్తున్నారు. వాళ్ళు వెళ్తున్నప్పుడు నెక్స్ట్ మహేష్ అండ్ శాండ్రాది అయింది, వాళ్ళు వెళ్తున్నారు.
సో ముందు వెళ్ళింది నటరాజ్ మాస్టర్ గారు అండ్ నీతు గారే, తర్వాత వెళ్ళింది మహేష్ అండ్ సెంట్రల్, కొంచెం గ్యాపే. షీముకి వెంటనే ఏమంటారు, నటరాజ్ మాస్టర్ ఏం కలర్ మీరు చూసుకోండి, లేకపోతే మళ్ళీ మిస్ మ్యాచ్ అయ్యిద్ది మీ కోడు అని చెప్పి. సో కోడ్ తెలుగులో మాట్లాడుకుంటే అట్లా వస్తూ ఉంటాయి. సో వాళ్ళు కరెక్ట్గానే ఉన్నారు, మీరు కన్ఫ్యూజ్ చేయడం వల్ల వాళ్ళు కూడా కన్ఫ్యూజ్ అయ్యి ఇదైపోయే అవకాశం ఉంది. నెక్స్ట్ మహేష్ అండ్ శాండ్రా వర్సెస్ నటరాజ్ మాస్టర్ అండ్ నీతు గారు అక్కడే ఉన్నారు, 2 పేర్స్ అక్కడే ఉన్నాయి, వాళ్ళిద్దరికే పడింది, వాళ్ళిద్దరు అక్కడే ఉన్నారు. మహేష్ వాళ్ళకి 3 దొరికినాయి, మహేష్ వాళ్ళు 3 దొరికితే కాంబినేషన్ సెట్ చేసుకొని గబగబా తీస్తారు. నటరాజ్ మాస్టర్ గారికి దొరకలేదా, ఆవేశపడుతున్నారా, కన్ఫ్యూజ్ అవుతున్నారా, ఏమవుతుందో తెలియదు. కానీ ఈ లోపల వీళ్ళు వచ్చేసి బెల్లి కొట్టేశారు. బెల్లి కొడతా శాండ్రా గారు ఏమంటారు కదా, దానికి ముందు తీసే ముందు నాన్న 0 పెట్టినాను, ఆల్ జీరోస్ ఉండాలి నాన్న, సెంటర్లో ఉండాలంటే వెయిట్ అండి, ఆల్ సెంటర్లో ఉండాల్సిన నెసిటీ అన్ని రీసెట్ చేసుకోవడమే. సో మహేష్ గారు బయటకు వస్తా సామా ఇస్ బ్యాక్ అని, బాబు అన్నిసార్లు అలాగా, ఇప్పుడు మాత్రం చిరాగ్గా ఉంది. ఫస్ట్ 2 సార్లు ఓకే, ప్రతిసారి సామా ఇస్ బ్యాక్ అని కొంచెం చిరాగ్గా ఉంది. సో వచ్చారు, బెల్లి కొట్టారు, వాళ్ళు గెలిచారు. ఈ లోపల గేమ్ ఈజ్ అప్. సో బయటకు వచ్చేసండి అందరు పేర్స్ అండి, నోకరాజు వాళ్ళు ఎవరైతే నటరాజ్ మాస్టర్ మీరాలో వాళ్ళు బయటకు వచ్చన్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత షీముకి కళ్యాణ్ వాసంతి క్లియర్ కన్ఫ్యూజన్ అబౌట్ ద కలర్, నాకేమీ కన్ఫ్యూజన్ లేదు. అక్కడ నిజంగా అక్కడ బ్రౌన్ ఉందని చూపించారు కాబట్టి వాళ్ళు అసలు ఆరెంజ్ పెట్టలేదు, కన్ఫ్యూజన్ ఏమీ లేదు, ఎవరు కన్ఫ్యూజన్ లేదు. ఇక్కడ టీం పొరపాటు, అది ఒప్పుకోవాలి అక్కడ టీం పొరపాటు అని చెప్పి. మేబీ అలా చెప్పుంటారు, మనం చూపిరా. మీకు ఒక ఫెయిర్ ఛాన్స్ ఇవ్వడం కోసం మేము ఒక కలర్ ఇస్తాము, సో మీ ఇద్దరు మాత్రమే ఆడతారు. మీరు ఆల్రెడీ ఫినిష్ చేసిన టీం ఏదైతే ఉందో వాళ్ళ టైమింగ్ ఏదైతే ఉందో అది మనం నోట్ డౌన్ చేసుకున్నాము, అంటే అమీర్ అండ్ అమ్మాయిని కావాలి. సో మీరు దాన్ని కనుక కొడితే దాన్ని కనుక ఇచ్చేస్తే మీరు గెలిచినట్టు అన్నట్టు చెప్పారన్నమాట. ఇది ఎట్లాగైనా అవుతుందా, నలుగురిలో ఉండి ఎతకటం వేరు, ఒక్కళ్ళే ఉండి ఎతకటం వేరు, అన్నీ మారిపోతాయి. నలుగురిలో ఉండి ఎత్తితే అడ్వాంటేజ్ అవ్వచ్చు, ఒక్కళ్ళు ఎత్తితే డిసడ్వాంటేజ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అమీర్ అండ్ అమెరికా గారు ఒప్పుకోలేదన్నమాట. కెన్ వి సే అని చెప్పి అబీ గారు లేచారనమాట. ఏంటంటే అమీర్ గారు చాలామంది ఆడుతున్నారు, అప్పుడు ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది, కానీ ఇప్పుడు అది ఉండదు కదా, సో మాకు అన్ఫేర్ కదా అంటే అబీ గారు ఏమో డోంట్ యూ థింక్ దట్ విల్ అన్ఫేర్ అని. కానీ శ్రీముఖ్ గారు సరే ఓ పని చేద్దాం, మీరు రీకన్సిడర్ చేసుకొని ఎవరైతే ఫస్ట్ ఫినిష్ చేస్తారో ఆ టైమింగ్ లోపల ఫినిష్ చేయాలి, అంటే భానుజాని గారు ఏదైతే టైమింగ్లో ఫినిష్ చేస్తారో ఆ టైంకి అలా ఫినిష్ చేయాలని. ఇక్కడ వాసంతి కళ్యాణ్ ఏమనాలి, నేను 4 ప్లేస్లో ఉంటే కెన్ వి సే సంథింగ్ ఏంటి అంటే, మేము ఆల్రెడీ ఆడాం చాలాసేపు ఆడాం, నడువులు నొప్పి వస్తున్నాయి, వెంటనే మళ్ళీ ఆడాలి అంటే మా ఎనర్జీ ఇప్పుడు వాళ్ళకి ముందున్నంత ఎనర్జీ ఇప్పుడు ఉండదు కదా, మరి మేము ఎట్లా వాళ్ళని ఎట్లా ఢీ కొడతాం అని చెప్పి వీళ్ళు చేయాలి. అలా మాట్లాడాలి కదా, మాట్లాడుకొని నెగోషియేట్ చేయాలి. ఖచ్చితంగా కళ్యాణ్కి అన్యాయం అన్న టైటిల్కి ఇక్కడ దీంతో సార్థకత, ఆ తమ్నేల్లో ఉన్నదానికి ఖచ్చితంగా అన్యాయం జరిగింది. ఒకసారి కాదు 2 సార్లు అన్యాయం జరిగింది. ఆ ముందు డిస్క్వాలిఫికేషన్ అన్యాయమే, ఇది అన్యాయమే. సరే శ్రీముఖ్ గారు కన్సిడర్ ఆల్సో అన్నారు. సో ఎల్లో ఇచ్చారు, సో ఇంక స్టార్ట్ చేశారు బెల్లి కొట్టి. ఆ గడ్డి తీసి అటు వేసేస్తే వాళ్ళు వచ్చి మళ్ళీ ఈ టైం అన్నారు. ఎట్లా దొరుకుతుంది, ఏం దొరకలేదు, 1-2 దొరికినాయి పెట్టాడు. యాక్చువల్గా అందరు తాడితే అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ అది అని చెప్పి అనుకున్నారు. ఇంకా అవ్వలేదు. షీముకి 1 మినిట్ అందంగా గివప్ ఇచ్చేసాడు. గివప్ ఇవ్వడంలో పెద్ద తప్ప అని నాకేం తప్ప అని పిల్లలు ఇంకేం చేస్తాడు, అందరూ గివప్ ఇవ్వద్దు అని దాన్ని ఇప్పుడు రీజన్ కూడా పెడతారు. లాజికల్గా ఆలోచిస్తే ఇక్కడ తీసి అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి తాళం తీసుకొని చోటు 1 మినిట్ అవుతుందా, అవ్వదు. సో ఇచ్చేసారన్నమాట, వదిలేసామ్మా అని చెప్పి వదిలేశారు. మహేష్ లోపలికి వెళ్ళిన తర్వాత బాను ఏంటి మీకు అన్ని ఒకే చోటు దొరికినాయి అంటున్నాడు. తప్పు కదా అలా అంటాం. బాను రివర్స్ అయ్యి సీరియస్ అయ్యాడు. ఏంటన్నా చులకనగా ఉందా, మీకు గెలిచిందని కానీ సారీ అని చెప్పి వెళ్ళిపోయాడు అనమాట. అలా అనకూడదు కదా. నెక్స్ట్ కళ్యాణ్ లోపలికి వెళ్తారు. పాయింట్స్ వద్దు, నాకు గేమ్ వద్దు, ఇమ్యూనిటీ ఉంది కదా తీసుకుని వెళ్ళిపోదాం. సీరియస్గానే చెప్తున్నా, నాకు ఒక లూజర్లా వెళ్ళాలని లేదు, అందరూ కలిసి నన్ను లూజర్ని చేస్తానంటే ఓడిపోతున్నారు కదా. సో తన వల్ల ఏదో ఓడిపోతున్నట్టు, అంటే వాళ్ళ తప్పులకి ఈయన ఓడిపోతున్నాడు. ఆ లూజర్ అంటే నీకు ఆడను నేను అన్నట్టు అనమాట. సో అని ఆయన బాధలు అన్నారు. సిద్ధేమో ఓడిపోయిన తర్వాత బోల్డెన్ రీజన్స్ ఎత్తుకుంటారు కదా, అలాగే ఇంకా ఏంటి కళ్యాణ్ అంటున్నాడేమో అనుకున్నా. నోకరాజు కోసం అంటున్నాడు. నోకరాజు ఏదో మహేష్ వల్ల నోకరాజు ఇలా దొరికింది అన్న పాయింట్ ఇది తీసారన్నమాట. పెద్ద పాయింట్ కాదు, కానీ తర్వాత వాళ్ళిద్దరు మాట్లాడుకుంటే అక్కడికి వెళ్ళి చెప్తున్నాడు, మహేష్ గారు నోకరాజు చెప్పండి, మీరు ఏదో నాకు కావాలని ఇచ్చారు, మీద కలిసాడు అనుకుంటున్నా అంటే లేదు మేము వేరే పాయింట్ మాట్లాడుకుంటున్నాం నోకరాజు అన్నాడు. అదొక డిస్కషను. ఇంకా చాలా టైం అయిపోతుందని చెప్పి ఆలోచిస్తున్నాను. కళ్యాణ్ నెక్స్ట్ భాను వాళ్ళతో మాట్లాడి ఎవరు పాయింట్స్ తీసుకోవాలి ఏంటి అని చెప్తాను అనమాట. నీ లెక్క ప్రకారం ఎవరు మాట వెనకు నిన్న సిద్ధన్ సోనియా కూడా వాళ్ళు మీ దగ్గర తీసుకున్నారు, సో చూసుకోండి మహేష్ వాళ్ళ దగ్గర తీసుకోండి అన్నట్టు. ఆయన బాధ మహేష్ వాళ్ళని తీసుకోవాలి అన్నట్టు అనమాట. మహేష్ వాళ్ళ దగ్గర 360 ఉన్నాయి, నాకు 340 పవర్ వస్తే మాత్రం లాగేస్తా అంటే భానుకి పవర్ రావాలి కదా. ఇక్కడ పవర్ వచ్చే అవకాశం లేదు, 1 versus 1 జరుగుతుంది కాబట్టి పవర్ ఎవరు అనుకుంటున్నా చూద్దాం. మహేష్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేసిన జరుగుతుంది. జానుబాను అలా మధ్యలో ఉండి సేఫ్గా వెళ్ళిపోతున్నారు అని మాట్లాడుకుంటే సిద్ధు వచ్చి అక్కడ చెప్తాడు, మహేష్ గారు చెప్పండి నోకరాజుకి అంటే మేము అలా మాట్లాడుకోవట్లేదు అలా అన్న అని చెప్పి నోకరాజు అంటాడు అనమాట. నెక్స్ట్ సిద్ధు నోకరాజు అందరితో టీమప్ అయిపోయాడు, అందరూ మాట్లాడుకున్నారని చెప్పి వీళ్ళు జానుబాను వాళ్ళు ఏదో టీమప్ అయ్యారంట, అది చెప్పట్లా. సో ఇది టీమప్ అయ్యారు, మరి ఆయన టీమప్ అయితే మాత్రం అదొక రీజన్గా చెప్తున్నాడు.
సో ఎవరి టీమప్లో వాళ్ళు అయ్యారు, ఇవన్నీ వేస్ట్ ఇంకా. సో అది జరిగింది. టాస్క్ అయిపోయిన తర్వాత పెద్ద డిస్కషన్స్ లేవు. నోకరాజు కోసం మాట్లాడుకోవటం, ఈ జాను బాను వాళ్ళు కళ్యాణి కలిసి మహేష్ కోసం మాట్లాడుకోవటం, మహేష్ వాళ్ళ కోసం మాట్లాడుకోవటం, అంతే, పెద్ద విషయం లేదు. కానీ ఓవరాల్గా జరిగింది అయితే మాత్రం అది. సో ఇప్పటికి వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి, ఛానల్ వరకు కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. 1 అవర్ లోపల ముగిద్దాం అని చెప్పి, అంతే. చలో, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టాప్ న్యూస్.